నువ్వు అలా క్వశ్చన్ అడగవచ్చా? నీకు దయ్యం పట్టింది, నువ్వు సాతాను బిడ్డవు కాబట్టి నీవు ఇట్లా క్వశ్చన్స్ అడగకూడదు. చెప్పింది విన్నట్టు సైలెంట్ గా ఉండాలి. ఈ వివరణ అంతా ఆదికాండలో కానీ బైబిల్లో పూర్తి వివరణ లేకపోవడం వల్ల 19వ శతాబ్దంలో దేవుడు తన ప్రవక్త ఆమోస్ 3:7 ప్రకారం బైబిల్ క్లారిటీ లేకపోవటం వలన ఏదో శతాబ్దంలో 19వ శతాబ్దం అంటే 19వ శతాబ్దంలో ఎవరిని పంపించాడు? ప్రవక్తని. ఆయన పేరు ఏం పేరు? ప్రవక్తని పంపిస్తే దేవుడైన యెహోవా తాను సంకల్పించిన దానిని తన సేవకులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏమీ చేయడు. అవును. కాబట్టి ఆ ప్రవక్త ఎవరు? ఆయన పేరు బ్రెన్హామ్ గారా? ఓహో, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడండి బ్రెన్హామ్ వర్షన్. దేవుడే సర్వోన్నతుడు సర్వాధికారి మనందరికీ కన్న తండ్రి అయినటువంటి ఆ దేవదేవునికి ఆయన కుమారుడు ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ అదేవిధముగా ఎన్నో సందేహాలున్నాయి. దేవుడెవరు, దేవుని కుమారుడెవరు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు, అనేక ఆలోచనలు, అనేక సందేహాలు, అనేక డౌట్లు ఉన్నాయి. ఒక వాస్తవాలను బైబిల్ చెప్పేటటువంటి వాస్తవాన్ని దేవుని ఉద్దేశానుసారంగా తెలుసుకోవాలి అనేటటువంటి ఆశ ఆలోచన కలిగి దూర ప్రాంతం నుంచి అనగా విజయవాడ నుంచి మరి మా ఇంటికి రావటం జరిగింది సహోదరుడు దుర్గారెడ్డి అన్నగారు. సందేహాలను వాక్యానుసారంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ వింటున్నటువంటి మీకును ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అని వచ్చినటువంటి అన్నగారికి క్రీస్తు పేరటనే శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సో ఒకసారి మనం అన్నను అడుగుదాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రెండు మాత్రం చెప్పండి అన్నగారు. నా పేరు దుర్గారెడ్డి. దుర్గారెడ్డి, విజయవాడ నుంచి. సో నీకున్నటువంటి సందేహాలు, నీకున్నటువంటి డౌట్లు 1 by 1 మీరు అడగండి. మనం బైబిల్ ప్రకారంగా నేర్చుకుంటూ ముందుకు సాగిపోతాం. అలాగే వచనం టు వచనం. ఓకే, సహోదరులు కూడా ఉన్నారు. ఒక అన్నగారు మాత్రమే కాదండి, ఆయనతో పాటు వచ్చినటువంటి మరి రామరెడ్డి అన్నగారు ఉన్నారు. అలాగే లక్ష్మణ్ రెడ్డి అనేటటువంటి మరొక సహోదరుడు కూడా ఉన్నారు. మాతో పాటు శంకర్ ఉన్నాడు. అదేవిధంగా కోదాడు నుంచి వచ్చినటువంటి ఈశ్పాదం అన్నగారు ఉన్నారు. అలాగే మరి మోస్ట్ సీనియర్ అయినటువంటి తాతగారు కూడా ఉన్నారు. అందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు చెప్పండి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ గురించి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ గురించి వివరణ. జనరల్ గా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు గురించి వివరణ కొరకై నేను ఆల్రెడీ చాలా వీడియోలు మాట్లాడేస్తున్నాను. సో ఆ వీడియోలు వింటే మాత్రం అద్భుతమైనటువంటి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. రీసెంట్ గా కూడా లంబసింగి ప్రాంతంలో అనుకుంటాను ఆ వీడియో విన్నారా మీరు? చూడలేదా? రీసెంట్ గానే ఏం పెట్టాను అంటే టైటిల్ వాళ్ళే ఈ టైటిల్ మీద మాట్లాడానన్నా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడిగారు వాళ్ళు. టైటిల్ ఏముంది అని అంటే మన దేవుడు ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడా, మన దేవుడు ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడా అనేటటువంటి కోణంలో ఆ టాపిక్ టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ పెట్టినప్పుడు ఆ టైటిల్ మీద నేను మాట్లాడాను. దాదాపుగా గంట పైనే ఉంది కదా, 1:38 నిమిషాలు ఉంది, 1:45 దాకా ఉంది. సో ఫుల్ క్లారిటీ అనమాట, చాలా క్లియర్గా ఇచ్చాను. అంటే ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి వివరణ ఇవ్వు అని అంటే అది 1 గంటలోనో 2 గంటల్లోనో 1 రోజుల్లోనో 2 రోజుల్లో అయ్యే పని కాదు. దీని మీద నీకు కూడా ఎంతో కొంత క్లారిటీ ఉంటుంది. సో ఆ క్లారిటీని బట్టి తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, లేదంటే ఓపెన్ గా జనరల్ గా ఇప్పటి వరకు నువ్వు నమ్ముతున్నది ఏంటిది, లేదంటే ఈ ముగ్గురు గురించి ఏమని మాట్లాడుతున్నావు, ఏమని అనుకుంటున్నావు, ఇప్పటి వరకు నీకున్నటువంటి అవగాహన మేరకు చెప్పండి. ఎందుకంటే దీని గురించినటువంటి క్లారిఫికేషన్ మేబీ నేను అనుకుంటున్నది ఏంటంటే ఇవన్నీ మీరు వినేశారేమో, నా సబ్జెక్టులన్నీ వినేశారేమో, వింటే యాక్చువల్గా అక్కడే క్లారిఫై అవుతుంది, అవకాశం ఉండదు. చెప్పంటే నేను తెలుసుకున్నది ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఆత్మ, ఆత్మ దేవుడు వాక్యం, ఆ వాక్యమైన దేవుడు ఆత్మ దేవుడు శరీరాన్ని కలిగించాడు, శరీరం కలిగాడు. ఆ శరీరం అయిన వాక్యమైన శరీరము, వాక్యము ఆత్మ,
కలిపి దేవుడు, ఆయనే శరీరధారుడిగా భూమి మీద కుమారుడిగా వచ్చాడు అనేది తెలుసుకోండి. సో ఇప్పటి వరకు మీరు నమ్ముతున్నది, నమ్మింది ఇప్పుడు వరకు అది అంటే అలా నమ్మటానికి లేదంటే అలా అని అనుకోవటానికి పర్ఫెక్ట్ గా రిఫరెన్స్ ఏమైనా బలపరిచిందా, లేకపోతే ఎవరైనా వివరణ ఇచ్చారా ఈ విధంగా అని? అంటే ఇప్పుడు అంతకు ముందు నేను ముగ్గురు దేవుళ్ళు అనే విధానంలో ముగ్గురు దేవుళ్ళని ఇంతకు ముందు అన్నారు. తర్వాత ఆ ముగ్గురు కుమారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజం కూడా తీసుకున్నాను ఫస్ట్. తర్వాత నాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా ఇది కరెక్ట్ కాదు, అపోస్తలుగా 2:36 ప్రకారంగా యేసుక్రీస్తు నామములోనే కరెక్ట్ అంటే కొన్ని రోజులు వెళ్ళి అప్పుడు చూసినప్పుడు ఆ ప్రాసెస్ వాక్యం కూడా నాకు డిఫరెన్స్ ఉంది కదా, ఉండబట్టి కొన్ని రోజులు ఆ వాక్యంలో వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అప్పుడు ప్రాసెస్ కూడా వేరే, వాళ్ళు 3 సార్లు ముంచడం, ఇక్కడేమో క్రీస్తులోనికి బాప్తిజం ఇవ్వడం ఒకవైపు కదా. అలా 3 సార్లు ముంచడం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో 3 సార్లు ముంచుతారు నీళ్ళలో, అంటే కూర్చోబెట్టి లేపుతారు నుంచి ఇలా అలా తీసుకుని అసలు నాకేం తెలియదు, ఫస్ట్ విగ్రహారం కాబట్టి దేవుడు తెలుసు, కొన్ని పరిస్థితుల ద్వారా తెలుసు. అది వెళ్తూ ఉండగా ఈ విషయం తెలిసింది. అలా అట్లా వాక్యం తీసుకున్నట్టే కాదు, అది చల్లదు అసలు. మామూలు ఏం చేయమాకు, మామూలు వచ్చి చూడు కొన్ని రోజులు అంటే మామూలుగా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు నాకు అది తెలిసింది అనమాట. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అని వరం వస్తుంది, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. అట్లా బాప్తిజం తీసుకున్నట్టు కాదు, భక్తి కాదని చెప్పి అప్పుడు కానప్పుడు ఇంకెందుకని చెప్పి కొన్ని రోజులు అప్పుడు అలా తీసుకున్నాను. అంటే ఇప్పుడు మరలా బాప్తిజం తీసుకున్నాను ఎట్లా? యేసుక్రీస్తు నామంలో దేవుని కుమారుడు మన కొరకు ప్రాణం పెట్టాడు సులువుగా. ఆయన యేసుక్రీస్తు నామంలోనే పాపాలు క్షమించబడతాయి. తండ్రి కుమార పరిశుద్ధ నామంలో పొడిపాపిగా వెళ్ళి మళ్ళీ నేల తడిపాపిగా వస్తాం అంతే, దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి ఈ వాక్యానుసారంగా ఇదే కరెక్ట్ అని చెప్పేసి అలా యేసుక్రీస్తు నా వరకు ప్రాణం పెట్టాడు సులువుగా, అర్థం కాదు. ఆ యేసుక్రీస్తు నామంలోనే నాకు రక్షణ. మాట అన్నారు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము లోనికి అని అంటే ఆ ముగ్గురు నామము కలిపితే ఒక నామము యేసు నామము అనేటువంటి విధంగా మీరు ఒక మాట మాట్లాడారు. అలా అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? అయితే యోహాను సువార్తలో ఉంది 3 వాక్యాల నేను యేసుప్రభువు నేను నా తండ్రి నామంలో వచ్చాను. ఓకే ఓకే, అది చూపించాను నాకు అప్పుడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్నప్పుడు కుమారుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నేను నా తండ్రి నామంలో వచ్చాను అన్నాడు. వచ్చిన ఆయన ఎవరంటే క్రీస్తు, యేసుక్రీస్తు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఈ వచ్చిన ఆయన ఎవరి నామంలో వచ్చాడంటే తండ్రి నామంలో వచ్చాడు. తండ్రి నామంలో వచ్చాడంటే తండ్రి పేరు కూడా యేసుక్రీస్తే కదా అని చెప్పారు. తండ్రి పేరు కూడా యేసుక్రీస్తు, లేకపోతే యేసుక్రీస్తు పేరు కూడా తండ్రి అనే? అదే యేసుక్రీస్తు, తండ్రి యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వచ్చిన యేసుక్రీస్తు కుమారుడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన నామంలో వచ్చాడు కదా, వచ్చిన ఆయన నామమే ఈయనకు పెట్టారు కదా అని చెప్పారు అన్నమాట. తర్వాత తండ్రి నా నామంలో పరిశుద్ధాత్మ పంపుతాడని వాక్యం. అలా ఈ 3 యేసుక్రీస్తు నామంలో ఈ 2:36కి యోహాను సువార్తలో దీనికి ఇది కరెక్ట్ అని చెప్పి అలా చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పారా, దేవుని కుమారుడు అని చెప్పారా? దేవుని కుమారుడు అని చెప్పారు బాప్తిజం చేసినప్పుడు. తర్వాత ఇంకా వాక్యంలో దేవుడుగానే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, తండ్రి దేవుడు. ఆ తండ్రే కుమారుడిగా వచ్చాడు, ఆ తండ్రి కుమారుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడే శిలువ మరణం జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఒక్కడే 3 రూపాలుగా వచ్చారు అనేటువంటి ఎప్పుడు 2వ రాకడలో మళ్ళీ యేసుప్రభు మధ్యాకాశానికి వస్తారు. ఆయన దేవుడు, ఆయన మధ్యాకాశం సింహాసనాలు మారుతుంది అలా చెప్పారు. ఓకే, సో ఇందులో మీరు మాట్లాడిన దాంట్లో యేసుక్రీస్తు నేను నా తండ్రి నామమున వచ్చాను అనేటటువంటి మాట మాట్లాడారు కదా. అంటే దాని అర్థం ఏమని చెప్పారు వాళ్ళు నీకు? ఈయన పేరు కూడా యెహోవాయే అని చెప్పారా, లేకపోతే యెహోవా పేరు కూడా యేసుక్రీస్తు అని చెప్పారా? తండ్రి పేరే యేసుక్రీస్తు, తండ్రి పేరు యేసుక్రీస్తు కుమారుడు. ఈ కుమారుడు తండ్రి నామంలో వచ్చాడు కదా, ఆయన నామం కూడా యేసుక్రీస్తు. నేను ఆ తండ్రి నామంలో వచ్చాను అన్నాడు. తండ్రి నామం కూడా ఏ నామం. బైబిల్ చదివారా మీరు? సువార్తలన్నీ ఒక్కసారైనా రౌండ్ వేసారా? కొత్త మీద ఒక్కసారైనా కంప్లీట్ అయిపోయిందా? అంటే వరుసగా కంప్లీట్ చేయలేదు కానీ వాక్యాల సందర్భం వచ్చినప్పుడు వరుసగా అయితే చదవలేదు. సో నేనైతే చాలా సార్లు చదివేశాను, పర్టికులర్ గా ఎన్ని సార్లు అని చెప్పేసి కౌంటింగ్ చేసి చదవలేదు.
కౌంటింగ్ కోసం చదివేటటువంటి వాళ్ళకు నన్ను అడిగితే వాళ్ళకి బైబిల్ అర్థం కాదు అనిపిస్తుంది. లెక్క పెట్టుకోవటం ఎన్నిసార్లు చదివానే లోకానికి చెప్పుకోవటం కోసం చదివినట్టుంటది తప్ప అసలు మ్యాటర్ ఏంటి అని చెప్పేసి పదే పదే ఎన్నిసార్లు చదివామో మనకు కౌంట్ ఉంటుంది, లెక్క ఉంటుంది, చదువుతూనే ఉంటాం రెగ్యులర్ గా. సో ఎప్పుడు చదివినా కూడా యేసుక్రీస్తుకు యెహోవా అనే పేరు ఉందని కానీ, యెహోవా అనేటటువంటి దేవునికి యేసుక్రీస్తు అనే పేరు ఉందని కానీ పెట్టబడినట్టు కానీ ఎక్కడ కూడా మనకు 66 పుస్తకాల్లో 27 మాత్రం కాదు 66 పుస్తకాల్లో కూడా ఎక్కడ కనపడదు. అవునా కదా? కనబడకపోగా యేసుక్రీస్తు ప్రభుల వారు పదే కొన్ని వందల సార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా అంతటా నేను రాలేదు, నన్ను తండ్రి పంపించాడు. నా అంతటా నన్ను రాలేదు, నన్ను పంపించింది తండ్రి. అదా చాలా సార్లు చెప్పాడు. అయ్యే ఉంది కదా, తండ్రి యుద్ధ నుంచి నేను వచ్చాను, దిగి వచ్చి ఉన్నాను అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మీకు చెప్పినటువంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే తండ్రి కుమారుడు వచ్చేసారు అని చెప్పారు. కానీ యేసుప్రభు ఏమంటాడంటే, మేము ఒక్కరిగా లేము, ఇద్దరు ఉన్నాం, నేను నా తండ్రి ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి మాట ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట. ఒకసారి మీరు 8వ అధ్యాయము యోహాను సువార్త 16 వచనం చదవండి. నేను ఒక్కడనై ఉండక, ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ, నేను ఒక్కడనై ఉండక నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. అంటే ఈ మాట చెప్పింది సరే ఎవరు అపోస్తులు అని అనుకుంటే, ఈరోజు అపోస్తులను కూడా గట్టిగానే నమ్మాలి మనం, కానీ అపోస్తులు కూడా నమ్మట్లేరు. అపోస్తులు నమ్మనప్పుడు యేసు ప్రభువును కూడా నమ్మట్లేరు. కానీ స్వయంగా సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు, నేను ఉన్నాను, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు అని చెప్పారు. అని అన్నప్పుడు తండ్రి యేసుక్రీస్తు వచ్చాడు అనేటటువంటి మాట అబద్ధమా కదా? అంతేనా కదా? ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఇది యోహాను సువార్త. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఈ వాక్యాన్ని ఎలా చెప్తారంటే, నేను ఒక్కడనే ఉండక, అంటే కుమారుడు ఉన్నాడు, ఓకే, కుమారుడుగా ఉండక నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. కుమారుడు శరీరధారి, ఆత్మ తండ్రి ఇద్దరు కలిపి ఒక్కరగా ఉన్నారని చెప్తారు. సో దేవుడు మనకు కామన్ సెన్స్ ఇచ్చాడు, మనకు తెలివి జ్ఞానం ఇచ్చాడు. అవునా కదా? ఇది ఉన్నది చెబితే రైట్ అని అనిపిస్తుందా, అలా వాళ్ళు చెప్పింది రైట్ అనిపిస్తుందా అనేటటువంటి విశ్లేషణ జ్ఞానం మనకు ఉంది కదా? అవునా కదా? ఇంకొకటి ఏంటంటే, ఒక మాటకు వాళ్ళు ఎమార్చి మసిబూసి మరడికాయ చేసి ఏది చేసి మనకు ఎక్స్ప్లెనేషన్ చేసినప్పటికీ కూడా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏంటి అంటే, ఒక వచనాన్ని అర్థం చేసుకునేటప్పుడు మిగతా వాటిని కూడా చూడాలి మనం, మిగతా అదంతా కూడా సారాంశాన్ని కూడా చూడాలి. ఎందుకంటే నేనే ఆయనగా ఉన్నాను, ఆయనే నేనుగా ఉన్నాను, మేము ఇద్దరముగా లేము, ఇద్దరు అంటే 2 టైప్లో ఉన్నాము అనే కోణంలో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ నేను ఉన్నాను, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు అనే విధానంలో యేసు మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు ఎలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు? నేనుగా కాకుండా నేను తండ్రిగా కూడా నేనే ఉన్నాను అనే కోణంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. దీనికి మళ్ళీ యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము 32 వచనాలు అక్కడ ఒకసారి అక్కడ 14వ అధ్యాయం 32లో 11 నుంచి 11వ అధ్యాయము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా చదువుకోండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇప్పుడు 12వ వచనం చదువు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. ఎక్కడికి వెళ్ళుచున్నాను? తండ్రి వద్దకు. ఇంకా తండ్రి ఎక్కడున్నాడు? నీలోనే తండ్రి ఉన్నాడు అంటే నువ్వే తండ్రివి అనే విధంగా మాట్లాడుకుంటున్నారు కదా. అలా ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మరలా ఏమంటున్నాడు? నేను తండ్రి వద్దకు పిలుచున్నాను అన్నాడు. మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఇక్కడే ఉంటే, నీలోనే ఉంటే అప్పుడు ఇప్పుడు అక్కడ వాక్యం యోహాను సువార్తలోనే మళ్ళీ సందర్భం మొత్తం చూడాలి మనం. ఏదైనా సరే ఒక సూత్రం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పటికీ పనికి వస్తుంది జీవితంలో, ఎప్పటికీ పనికి వస్తుంది. బయట వింటున్న బోధ వందల రకాల, వేల రకాల శాఖలు, వేల రకాల విధంగా బోధల్ని బోధిస్తున్నారు. అలా బోధించినప్పుడు మనం ఏం చేయాలి అంటే గమనించాలి. గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పేది వేరే ఉంది, ఈయన చెప్పేది వేరే ఉంది.
అప్పుడు అది రైటా ఇది రైటా తేల్చుకోవటం కోసం మనం ఏం చేస్తామనంటే బైబిల్ వెతుకుతాం, బైబిల్ని సెర్చ్ చేస్తాం. బైబిల్లో ఏముంది, ఆయన ఎలా చెప్తున్నాడు, ఈయన ఎలా చెప్తున్నాడు, ఈయన చెప్పింది రైటా ఆయన చెప్పింది రైటా తేల్చుకోవటం కోసం బైబిల్ని చూస్తాం మనం. కానీ ఇంకొక సందర్భంలో బైబిల్లోనే ఒక వచనం వేరుగా ఇంకొక వచనం క్వైట్ ఆపోజిట్ గా కనబడతా ఉంటది. ఒక విషయాన్ని రెండు రకాలుగా చెప్తా ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని అర్థం చేసుకోవటం కోసం అని అంటే సందర్భం చదవాలి. అప్పుడు క్లారిటీ వస్తుంది. అంటే ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. సో ఇప్పుడు దీనికోసం నేను ఒక బలమైన ఒక మాట చూపిస్తాను మీకు, తర్వాత మీరు అక్కడ వెళ్ళండి. బలమైన మాట ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనలోనే తండ్రి ఉండి, ఆయనే తండ్రిగా ఉండి, ఆయనే క్రీస్తుగా ఉండి, ఆయనే మరలా పరిశుద్ధాత్మగా వచ్చే అవకాశం ఉండి, లేదంటే అదే నిజం, అలా ఉన్నాడు దేవుడు అనేది నిజం అయితే మనకంటే బాగా ఎవరికి తెలియాలి? అపోస్తలులకు తెలియాలి. ఇప్పుడు మనం చూసాం ఇప్పటి వరకు యోహాను సువార్త చూసాం. సో యోహాను సువార్తను రాసింది ఎవరు అని అంటే యోహాను గారు. సో యోహాను గారికి ఆత్మ సహాయం ఉంది కనుక ఆయనకు అవగాహన ఖచ్చితంగా ఉంటది. ఆయన ఒక పత్రిక కూడా రాశారు. ఆ పత్రికలో ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతూ మంచి మాట చెప్పాడు. ఒక్కసారి మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప, యేసు అని ఆపాలి మనం, కామా ఉంది. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. ఎందుకనంటే యేసే క్రీస్తే ఉన్నాడు కాబట్టి ఆ యేసును క్రీస్తు కాదు అనేటటువంటి వాళ్ళందరూ అబద్ధికులు అనేటటువంటి మాట చెప్పాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ మాట, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇక్కడ ఏమని రాయాలి? తండ్రియే కుమారుడు అని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని రాయాలి. వాళ్ళది రైట్ అయితే. తండ్రియే కుమారుడుగా ఉన్నాడు అని ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి అని రాయాలి. వాళ్ళకి రైట్ అయితే, వాళ్ళు చెప్పేది రైట్ అయితే. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే తండ్రిని ప్లస్ కుమారుణ్ణి, తండ్రిని ప్లస్ కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఎవరట? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి వేరు, కుమారుడు వేరు. కాకపోతే నీ యందు నేను, నా యందు నీవు అనే మాట ఉంది చూసారా? అది యూనిటీని సూచిస్తుంది, ఐక్యతను చూపిస్తుంది. ఐక్యతను మాత్రమే చూపిస్తుంది అని చెప్పేసి నేను ఒట్టి మాటలతో చెప్తే బాగుండదు. నేనేం చెప్పాను ఇప్పుడు? అది ఐక్యతను చూపిస్తుంది అని చెప్తున్నాను, కానీ ఉట్టి మాటలతో చెప్పకూడదు కదా. దానికి కూడా రిఫరెన్స్ ఇవ్వాలి కదా నేను. దానికోసం యోహాను గారు రాసినటువంటి సువార్తలో 17వ అధ్యాయంలో స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. అవునా కదా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారిలోనే ఆత్మ రూపంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని అనుకుంటే ఎప్పుడైనా మనకు అర్థం కావాలి, శరీరం వేరు ఆత్మ వేరు అని మనం మాట్లాడతాం. మనలో ఆత్మ ఉందని తెలుసు మనకు. ఏనాడైనా మనుషులుగా మన ఆత్మతో మాట్లాడుకున్నామా? మన ఆత్మతో మనం మాట్లాడుకున్నామా ఏ రోజున్నా? కదా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆత్మయే తండ్రి అయిన దేవుడు అనే కోణంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. అదే నిజం అని అనుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనలో ఉన్న ఆత్మకి ఆయన ప్రార్థన చేస్తున్నాడా? ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా తనంతట తానే ఓన్గా మాట్లాడుతున్నాడు అనుకో, మనం ఏమంటాం? ఇచ్చాడనే కదా అనేది, అన్నా కదా. ఇప్పుడు ఇక్కడ 17వ అధ్యాయం మొత్తం యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి అంటే దేవునికి చేసినటువంటి ప్రార్థన, అవునా కదా. ఒకసారి 17వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులు ఎత్తి ఇట్లా నేను ఆకాశం వైపు కన్నులు ఎత్తుతున్నాడు. కన్నులు ఎత్తి ఇట్లా నేను తండ్రి, ప్రార్థన, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా ప్రార్థనే. ఆ ప్రార్థన చేసుకుంటూ 20వ వచనం ఏమంటున్నాడు? మరియు నీవు నన్ను పంపితివని, మీరు నన్ను పంపితివని, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. లోకం అంటే ఎవరు? మనుషులే. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని చెప్పేసి ఒక కవి చెప్పినటువంటి మాట మనకు గుర్తుంది కదా. సో లోకం అంటే మనుషులు.
సో ఈ మనుషులందరూ ఎలా నమ్మాలి అని ఆశిస్తున్నాడు ప్రార్థనలో, తన ప్రార్థనలో నువ్వే నేను అని నమ్మకూడదు, నువ్వే ఈ లోకానికి నన్ను పంపించావని నమ్మాలి. అది ఆయన ఇంటెన్షన్, ఆయన ప్రార్థనలో ఇంటెన్షన్, యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థనలో ఇంటెన్షన్. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగునా. ఎలాగునా? సేమ్ టు సేమ్. నీలో నేను ఎలాగైతే ఉన్నానో నాలో మీరు ఎలాగైతే ఉన్నారో, ఏ విధంగా అయితే ఉన్నారో వారును అన్నాడు. ఉన్నలాగున వారును. వారును అంటే ఎవరు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అపోస్తలుల గురించి మాట్లాడుతున్నాడు. వారును అంటే వారు కూడా అని అర్థం. వారు కూడా మన యందు. ఎవరి యందు? మన యందు అంటే క్రీస్తునందును దేవుని యందును. ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారంగా ఆలోచిస్తే, వాళ్ళ వివరణ ప్రకారంగా ఆలోచిస్తే నీ యందు నేను, నా యందు నీవు అని అంటే ఇద్దరు ఒకటే, ఇద్దరు దేవుడే అని అనుకుంటే, ఇప్పుడు ఆ వారిలో ఆయనలో మన యందు అని బహువచనం వాడాడు. మన యందు వారు కూడా మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన. అంటే ఎవరి వాక్యం వలన? అపోస్తలులు చెప్పే వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూను. అంటే మనం కూడా ఇప్పుడు వారందరూ అంటే మనం కూడా వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను, ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అని అన్నాడు. ఈ మాటను బట్టి ఇప్పుడు అపోస్తలులు కూడా దేవునిలోను క్రీస్తులో ఎలా ఉండాలంట? నీ యందు నేను, నా యందు నీవు ఎలాగైతే ఏకమై ఉన్నామో అదే విధానంలో అపోస్తలులు కూడాను, అపోస్తలులు మాత్రమే కాదు, అపోస్తలుల మాటలు విని నా యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఏకమై ఉండాలి అని అన్నప్పుడు, ఇప్పుడు మనం అందరము దేవునిలోను క్రీస్తులోను మమైకమైపోయామంటే మనం అందరం ఎవరో ఇప్పుడు మనమే యెహోవాలం. అంతే కదా? అలాగే చెప్తున్నారు. మనమందరము యెహోవానే అని చెప్పాలి ఈ లెక్కల ప్రకారం. అవునా కదా? ఇప్పుడు మనం అందరము యెహోవాలమే, మనమందరము దేవుళ్ళమే కదా? అలా అంటప్పుడు దేవుడు ఒక్కడే అని ఎందుకు రాసినట్టు? మనమందరము దేవుళ్ళు మమేకం అయిపోయినాం ఇప్పుడు, స్త్రీ పురుషులు తేడా లేకుండా. ఎందుకంటే అపోస్తలుల వాక్యం వినేసి అయిపోయిన తర్వాత ఇక ప్రజలు ఎక్కడున్నది? ఇక్కడ ఆయన వాక్యం వినని వారు ప్రజలు, వాళ్లకు మనం దేవుళ్ళం ఇప్పుడు. అంతేనా? ఇది జనరల్ గా మనం ఆలోచిస్తే రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? రైట్ అనిపిస్తుందా? మామూలుగా చెప్పండి. దైవములు అని ఓకే. ఇక్కడ నేను ఎప్పుడు చెప్తుంటాను, కొన్ని వస్తువులు మనం కొనేటప్పుడు లోకంలో ప్యూరా అని అడుగుతుంటాం. ప్యూర్ అంటే తేనె గురించి. ప్యూర్ తేనెనా అని ఎందుకు అడుగుతున్నావు? మిక్స్డ్ ఉన్నాయి, చాలా నకిలీ కూడా ఉన్నాయి, అది ఇది కలిపేసి నకిలీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి విషయంలో ఏ పదానికి నిర్వచనం ఇవ్వాలన్నా, ఏ పదానికి అర్థం తీయాలన్నా ప్యూర్ బైబిల్ ఉండాలి. ప్యూర్ బైబిల్ అంటే బైబిల్ ప్రకారంగానే నిర్వచనం ఇవ్వాలి. ఇప్పుడు దైవములు అనే మాటకు లోకం చెప్పే అర్థం ఏంటి అని అంటే దేవుళ్ళు. ఇది లోకం చెప్పేటటువంటి మీనింగ్. మనకు ప్రామాణికం ఏంటి? బైబిల్ ప్రకారం దాని మీనింగ్ ఏంటి చూద్దామా? దైవములు అనేటువంటి మాటకు బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనాన్నే మనం ఫిక్స్ చేసుకొని హృదయంలో పదిలపరుచుకొని ఉండాలి. ఎందుకనంటే రేపటి దినాన దేవుడు మనకు తీర్పు తీర్చేది ఈ గ్రంథాన్ని బట్టి తప్ప లోకంలో ఉన్న గ్రంథాన్ని బట్టి కాదు, మన మైండ్ లో ఉన్నటువంటి నిర్వచనాలను బట్టి మాత్రం అసలు కాదు కదా. ఒక్కసారి యోహాను సువార్త 10వ అధ్యాయం కదా, అది చేయండి 33. అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు. దేవుడని ఆయన చెప్పుకున్నాడు నిజంగా. ఈ యూదులే ఏమంటున్నారు ఇప్పుడు? నువ్వు దేవుడని చెప్పుకొనుచున్నావు అని అన్నారు కదా. ఇదే యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసి చంపే సమయంలో ఏమన్నారు తెలుసా? 19వ అధ్యాయం, ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతడితో చెప్పిరి. అంటే దేవుని కుమారుడు
అనే చెప్పుకున్నాడు. దాన్ని వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ ఇంటెన్షన్, వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అంటే దేవుడు నా సొంత తండ్రి, దేవుడు నా తండ్రి, దేవునికి నేను కుమారుడిని అని చెప్పుకోవటం అని అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అంటే దేవుని కుమారుడు అంటే దేవుడే అనే ఇంటెన్షన్తో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడు మాత్రమే కాదు, ఇప్పటికీ కూడా వాళ్ళు అలానే ఉన్నారు. ఈవెందో ఇప్పుడు మన ముస్లిమ్స్ ఉన్నారు కదా, ఇస్లాం సహోదరులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనమందరం దేవుని పిల్లలమే, దేవుని సంతానమే, దేవుని పిల్లలమే అని చెప్పేసి అంటే ఏ ముస్లిము, ఏ సహోదరుడు, ఏ ముస్లిం సహోదరుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మనం దేవునికి దాసులమే తప్ప దేవునికి కుమారులు అంటూ ఎవరు లేరు అని మాట్లాడతారు వాళ్ళు. ఎందుకు అని అంటే మరలా మనకున్న నియమాన్ని దేవునికి అప్లై చేస్తారు. ఇక్కడ అజ్ఞానం ఏంటంటే దేవుడు మనకు ఎటువంటి నియమమైనా పెట్టొచ్చు, ఒక నియమం ప్రకారంగా మనం పిల్లల్ని కట్టున్నాం. అయితే మన నియమాన్ని దేవుని దగ్గర అప్లై చేసేసి దేవునికి పిల్లలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దేవునికి పిల్లలు అయితే మనము దేవునికి భార్య ఏది చెప్పు అని చెప్పి అడుగుతుంటారు. అది విపరీతమైనటువంటి అజ్ఞానమే అని చెప్పాలి. ఎందుకనంటే దేవుడు తన పిల్లల్ని నిర్మించుకోవటం అంటే మళ్ళా దేహాన్ని మాత్రమే నిర్మిస్తాడు, కానీ ఆత్మ ఆయనలో నుండి విభాగింపబడి వచ్చింది. ఆయనలోని తుణుకలం కాబట్టి మనం పిల్లలమయ్యాం. ఆయనలోని తుణుకలం కాబట్టి పిల్లలం, అవునా కదా? సో అందును బట్టి మాత్రమే మనం దేవుని పిల్లలం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అది వాళ్ళకి అర్థం కాక మరి దేవునికి భార్య అయ్యేది, భార్య ఉండి ఆ భార్య వల్ల పిల్లలు పుట్టే సిస్టమ్ దేవుడు పెట్టాడు, నీకు పెట్టాడు, మనుషులకు పెట్టాడు. ఈ నియమాన్ని నువ్వు దేవునికి అప్లై చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఆదామును తయారు చేశాడు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతుందో ఆత్మను తనలో నుండి ఊదాడు, నా కుమారుడు అని అన్నాడు కదా. భార్య అవసరమైంది అక్కడ? ఆదాము పుట్టిన విధానం వేరుంది, హవ్వమ్మ పుట్టిన విధానం వేరుంది, ఆ తర్వాత మనమందరం పుట్టినటువంటి విధానం వేరుంది, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి విధానం వేరుంది. ఫైనల్గా ఇప్పుడు మరలా పుట్టిస్తున్నాడు దేవుడు, మనల్ని తన వాక్యము ద్వారా పుట్టిస్తున్నాడు, మరలా జన్మింపజేస్తున్నాడు. ఈ పుట్టుకను కూడా పుట్టుకే అంటాడు. ఈ పుట్టుక ఇంకొక రకంగా ఉంది, మరలా జన్మించటం, అదే బాప్తిస్మం ఉందా? ఇది కూడా పుట్టుకే. ఇది కూడా ఏమన్నాడు దేవుడు? పుట్టుక అన్నాడు, జన్మ, మరో జన్మ అన్నాడు. మరి ఇప్పుడు మరో జన్మ మరలా పుడుతున్నావు అన్నప్పుడు ఇక్కడ మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అంటే అజ్ఞానం కాకపోతే ఏమంటుంది అన్నా కదా. కాబట్టి అదే విధానంలో యోహాను సువార్తలో కూడా అప్పటికి ఇప్పటికీ యూదులు ఉన్నారు, అప్పటికి ఇప్పటికీ ఇస్లాం సహోదరులు ఉన్నారు. వాళ్ళు నమ్మేది ఏంటంటే దేవుడు మనకు యజమానుడు, మనం దేవునికి దాసులము, పిల్లలు అంటే వాళ్ళు ఒప్పుకో. కానీ ఒరిజినల్ ఏంటి అని అంటే మనం అందరం దేవుని పిల్లలమే. అయితే ఈ మాట వాళ్ళు అనటానికి గల కారణం ఏంటంటే 10వ అధ్యాయం 30 వచనంలో చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 30, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏకమై ఉన్నామనంటే యూనిటీగా ఉన్నామని తెలియజేస్తున్నాడు. అంటే తండ్రిని దాటి తండ్రిని కాదని, తండ్రి చెప్పిన మాటను దాటి నేను చేయను. ఆయన ఏం చెప్తేనే చేస్తాను, ఆయన ఏం చేయమంటే చేస్తాను, ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. యూనిటీ అంటే అది. ఆయనకు చెప్పకుండా ఏం చేయడు ఇతను, ఆయన చెప్పింది చేస్తాను ఇతను అని చెప్పేసి. అక్కడ దాకా ఎందుకు, మా ఇంట్లోనే ఈ మాట నేను బైబిల్ నమ్మకం ముందు ఎన్నోసార్లు మా అమ్మ నాన్నల నోట విన్నా. నేను మా ఇంట్లో ఎలా విన్నానో తెలుసా? నేను మా తమ్ముడు దోస్తు లెక్క ఉంటాం, ఫ్రెండ్స్ లెక్క ఉన్నాం, ఎప్పటికీ దేవుని కృపలో అలానే ఉన్నాం. ఫ్రెండ్స్గా ఉండి నేను హాస్టల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంటికి వస్తే రాత్రంతా గంటలు వాడు నేను మాట్లాడుకునేది, నవ్వుకునేది, ఇద్దరం కలిసి దేవుడు నమ్ముకోక ముందు గంటలే. ఆఖరికి వారికి పెళ్ళైనా కూడా నేను నాకంటే ముందు దగ్గర చాలా 6-7 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్నాడు. భార్యను వదిలేసి నా పక్కన వచ్చి పడుకునేటాడు నాకు పెళ్లి కాకముందు. నేను ఒక 2-3 రోజులు ఇంటికి వెళ్తే అంత ఫ్రెండ్లీగా ఉండేటాడు. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత, హాస్టల్లో ఉన్న తర్వాత కానీ, బయట ఉన్నప్పుడు కానీ ఇప్పటికీ కూడా అంతే జరుగుతుంది అనుకోండి. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది, నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉంది, ఏం మాట్లాడుకున్నా కూడా రోజుకు 1-2 సార్లు మా తమ్మునికి ఫోన్ చేస్తాం, ఏమున్నా డిస్కస్ చేసుకుంటాం. ఇది బాగా గమనించిన మా తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? వానికి చెప్పినా నాకు తెలిసిపోద్ది, నాకు చెప్పినా వానికి తెలిసిపోద్ది, వాడికి చెప్పినా నాకు చెప్పినట్టే, నాకు చెప్పినా వానికి చెప్పినట్టే. అందుకోసమే చాలా విషయాల్లో చాలా సార్లు చెప్పినటువంటి మాట, మీరిద్దరు ఒకటే లేరా, మీరిద్దరు ఒకటే అని మాట్లాడేది. బైబిల్ దగ్గరికి నేను రాకముందు మా ఇంట్లో మా గురించి మా అమ్మ నాన్న మాట్లాడిన మాట అంటే అర్థం ఏంటి? మీరిద్దరు ఒకటే, నీకు చెప్పినా ఒకటే,
ఆయనకి చెప్పిన ఒకటి, ఆయనకి చెప్పినా నీకు చెప్పినట్టే, నీకు చెప్పినా ఆయనకి చెప్పినట్టే. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు, దాన్ని ఏమంటారు? యూనిటీ. 100%. ఎంతటి ఎలాంటి విషయమైనా నేను ఖచ్చితంగా ఆయనకు షేర్ చేసుకుంటాను, ఎలాంటి విషయమైనా సరే ఆయన నాకు షేర్ చేసుకుంటాడు. దీన్ని ఏమంటారంటే ఆయన ఎందు నేనున్నాను, నా ఎందు ఆయన ఉన్నాడు. అలా మనమందరం దేవుల్లో ఉండాలి అనేది దేవుని ఇంటెన్షన్. అందుకోసమే తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఆ ప్రియకుమారుడు మనకు ఆ ఐక్యతను తెలియచేశాడు. ఆ విషయాన్ని సూటిగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడితే ఆనాటి నుంచి నేటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు అపార్థానికే గురి అవుతున్నాయి తప్ప దాన్ని వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ ఉద్దేశానుసారంగా అర్థం చేసుకోలేకపోతున్నారు, అర్థం కావట్లేదు. ఏ ఉద్దేశంతో యేసు ప్రభు మాట్లాడాడో అది వాళ్ళకి అర్థం కాలే. అర్థం కాకపోవటం వల్ల కదా ఆయన నిజం పేసింది, లేకపోతే ఎందుకు చంపారు? కాబట్టి నేనును తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఆ మాటకు యూదులు ఆయనను కొట్టాలని రాళ్ళు తీసుకున్నారట. కాబట్టి ఏ మంచి క్రియ చేసినందుకు మీరు నన్ను చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడితే, క్రియలు చేసినందుకు కాదు, నువ్వు మానవుడు ఉండి దేవుణ్ణి చెప్పుకొనిచున్నావు. ఎందుకనంటే వాళ్ళకు తెలిసినటువంటి జ్ఞానం ఏంటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు చెప్పాడు దేవుడు, నేను మనిషిని కాదు. దేవుడు చెప్పాడు, నేను మానవుని కాదు, నేను మానవుని కాలేను. మానవుణ్ణి, దేవుడు మనిషి కాదు, నరపుత్రుడు కాదు. అంటే దేవుడు నరులకు పుట్టుడు అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో చూసిన కదా. తర్వాత హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో చూసిన, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడునే గాని మానవుడను కాను అని చెప్పేసి అంటాడు. ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? వీళ్ళకి తెలుసు. సో మనిషిగా ఉండి తండ్రి నా తండ్రి, దేవుడు నా తండ్రి అని ఏమన్నా తెలుసా? మీరు ఎవరినైతే నా దేవుడు, నా దేవుడు, మా దేవుడు అని మీరు అంటున్నారో ఆ మీ దేవుడే నా తండ్రి అంటాడు ఆయన, యేసుక్రీస్తు గారు. ఆ మాట కూడా చూస్తే 8వ అధ్యాయం అనుకుంటున్నది 54వ వచనం. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ ఒట్టిది. నన్ను నేనే మహిమపరుచుకుంటే నా మహిమ ఒట్టిది. మా దేవుడని, ఎంత బాగా చెప్పారు, మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రి నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఎవరి గురించి చెప్తున్నారు మా దేవుడు అని? మీరు ఎవరి గురించి మా దేవుడు అని చెప్తున్నారు? ఆయన నన్ను మహిమ పరుచుచున్నాడు అని మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా మాట్లాడుతూ నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అనే మాటకు వాళ్ళు అపార్థం చేసుకొని ఏమని మాట్లాడుతున్నారు? నువ్వు మనిషివై ఉండి దేవుడు అని చెప్పుకుంటావా? ఒరిజినల్గా ఆయన నేను దేవుడిని నేను చెప్పుకోలే, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. పరలోకమందు ఉన్నటువంటి మీరు దేవుడు అని ఎవరిని గురించి చెప్తున్నారో ఆయన నా తండ్రి అని చెప్పుకోవటంతో వీళ్ళకి ఏమర్థం అవుతుంది? మనం మనుషులం కదా, ఆయనకు కుమారులు అని చెప్పుకోవచ్చా అంటే ఏ యాంగిల్లో ఆలోచిస్తున్నారు? మానవ దృష్టితో, మానవ కోణంలోనే ఆలోచిస్తున్నారు. మానవ కోణం ఏంటి? మనుషులకు పుట్టినవాడు మనిషి, ఇది మానవ జ్ఞానం. మనిషికి పుట్టినవాడు మనిషి, పిల్లికి పుట్టినవాడు పిల్లికి పుట్టిన పిల్లి, కుక్కకు పుడితే కుక్క. ఇది మానవ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను దేవుని బిడ్డని అని చెప్తే, అంటే నువ్వు దేవునివా అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. అనగా మనిషికి పుడితే మనిషి, కోతికి పుడితే కోతి, దేవునికి పుడితే దేవుడు అని చెప్పటానికి దేవుడు అనేది ఒక జాతీయం కాదు. భూలోకంలో ఉన్న అన్ని జాతుల గురించి మాట్లాడుతాము. ఏ జాతికి పుడితే ఆ జాతి వాడు అవుతాడు అన్నట్టుగా దేవుడు అనేది ఒక జాతి కాదు. అదే జాతీయ సృష్టికర్త, నిర్మాణకుడు. అందరినీ సృష్టించాడు ఆయనే, అందరినీ పుట్టించాడు ఆయనే. మరి ముఖ్యంగా మానవులుగా ఉన్నటువంటి వాళ్ళందరి ఆత్మలకు తండ్రి ఆయన అని చెప్పి. ఆత్మలకు తండ్రి అంటే ఆయనలో నుంచి ప్రతి ఆత్మ విభాగింపబడింది అనేటటువంటి విషయం మనకు బైబిల్ స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం కదా. కాబట్టి నేను ఇప్పుడు వరకు మీకు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాటలను ఆనాడు ఉన్నటువంటి యూదులు ఎలా అపార్థం చేసుకున్నారో చెప్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి విశ్వాసులు, బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెద్ద తేడా ఏమీ లేదు, పెద్ద తేడా ఏమీ కనిపించట్లేదు. వాళ్ళు అపార్థమే చేసుకున్నారు, వీళ్ళు అపార్థమే చేసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క అసలు సిసమైన ఇంటెన్షన్ ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, చేసినందుకు నేను రాళ్లతో కొట్టుదుము, దాన్ని మంచి క్రియ చేసినందుకు కాదు అని ఆయనతో చెప్పిరి. 33వ వచనం 10వ అధ్యాయం యోహాను సువార్త 34లో చూసినట్లయితే, ఇప్పుడు 34లో చూసినట్లయితే
ఈ మాటను అర్థం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా పరిశీలనగా చదవాలి దీన్ని. ఎందుకంటే అందుకు యేసు మాట్లాడుతుంది. ఎవరు ఇప్పుడు? యేసు. మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని అన్నారు. ఇది ఎలా అర్థమవుతుంది మీకు చెప్పండి? ఇది ఎలా అర్థమవుతుంది? మీ ధర్మశాస్త్రంలో మీరు దైవములని నేనంటిని కదా అంటే ఎవరన్నారు? దేవుడు అన్నారు, యేసుక్రీస్తు ప్రభువు గారు. నేనంటిని కదా అన్నట్టుగా మనకు అర్థమవుతుంది మామూలుగా చదివితే. కానీ పర్టికులర్ గా చదివితే ఇంకొకటి దేవుడు అర్థం. అన్నాడు, దేవుడు అన్నాడు. ఏమన్నాడు? నేనంటిని అని ఉంది. మళ్ళా చూడండి, మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని అన్నాడు. సో ధర్మశాస్త్రంలో ఎవరు చెప్పారు? మీరు దైవములని దేవుడు చెప్పాడు. దేవుడు ఎలా చెప్పాడు? మీరు దైవములని నేనంటిని అన్నాడు. మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి లేదా అని ఆ విషయాన్ని కోట్ చేస్తున్నారు. అది ఎక్కడుంది అంటే కీర్తన 82వ కీర్తనలో ఒకసారి చూద్దాం మనం. అక్కడేముందో 82వ కీర్తనలో 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు దైవములనియు అనే మాటకు అర్థం ఏమొస్తుంది, ఏమిచ్చాడు చూస్తే మనకు అర్థం అవుతుందా లేదా? అవునా కదా? ఇప్పుడు ప్రతి పేరుకు అర్థాన్ని మనం ఎలా తీసుకుంటాం? ఇప్పుడు ఆదాము గారి కుమారులైనటువంటి కుమారుల్లో కయీను ఎవరిని చంపేస్తాడు? హేబేలుని చంపేస్తాడు. హేబేలు చంపిన తర్వాత ఎవరు పుడతారు? షేతు కదా. షేతు పుట్టిన తర్వాత ఎవరిని కంటాడు? కదా, ఈయన కంటాడు. చూడు ఇప్పుడు 26వ వచనం 4వ అధ్యాయం ఆదికాండం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇప్పుడు ఏనోషు అనే మాటకు అర్థం ఏంటి? ఏనోషు అనేటటువంటి మాటకు అర్థం ఏమొస్తుందో చెప్పిన, యెహోవా నామమున ప్రార్థన చేయుట. ఆ మాట కదే అర్థం తీసుకుంటాం. అదే విధానంలో ఇక్కడ కూడా మీరు దైవములనియు మీరందరూ దేవుళ్ళనియు అని చెప్పలే, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అంటే మీరు దైవములనియు అనే మాటకు అర్థాన్ని బైబిల్ ఏం చెప్తుంది? సర్వోన్నతుని కుమారులు అని చెప్తుంది. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడా లేదా చూసినట్లయితే అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో 35, లేఖనము నిరర్ధకము కానేరదు కదా. ఎందుకంటే లేఖనానుసారంగానే అర్థాన్ని తీసుకోవాలి మనం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చానో వారే దైవములని చెప్పిన ఎడల అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అన్నాడు. దైవములు అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు బైబిల్ ప్రకారంగా? అరే నేను చెప్పింది దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరేమంటున్నారు? దేవదూషణ చేస్తున్నారని చెప్తున్నారు. చెప్పొచ్చలా? తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయించున్నావని చెప్పుదురా అని మాట్లాడుతున్నాడు. అవునా కదా? అంటే ఇప్పుడు బైబిల్ని బట్టి తీసుకోవాలి మనం మీనింగ్. అలాగే అనేక పేర్లు ఉంటాయి బైబిల్లో. ఆ పేర్లకు అర్థాన్ని ఎలా తీసుకుంటున్నాం అంటే ఆ పేరు చెప్పబడే సమయానికి ఏ మాట అయితే ఉందో ఆ మాట. ఈకాబోదు అనేటువంటి పేరు విన్నారా? దాని అర్థం ఏంటి చూద్దాం ఒకసారి. ఆ మాట కూడా మీకు మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం, దేవుని మందస్సము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిరని సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. అయితే ఇప్పుడు ఈకాబోదు అనే మాటకు అర్థం ఏమొస్తుంది? పుట్టినోట్లో ప్రభావం పోయెను అంటే పైన సందర్భానుసారంగా ప్రభావము పోయెను అంటే ఏం జరిగింది? ఏం జరిగినప్పుడు ఆయన్ని కన్నది? కనటం అనేది ఎప్పుడు జరిగిందంటే ప్రభావం పోయినప్పుడు కన్నది. సో ఈకాబోదు అనే పేరుకి మన ఇష్టం వచ్చినట్టు అర్థం ఇస్తే బాగుంటుందా? బైబిల్లో ఉన్న సందర్భానుసారమైన అర్థం ఇస్తే బాగుంటుందా? బైబిల్ ఉన్నట్టుగానే కదా. అది ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే ప్యూరిటీ అని అన్నాను.
బైబిల్ టు బైబిలే మనం ఆ బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా మందికి బైబిల్ అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అంటే బయట జరుగుతున్నటువంటి బోధల్లో మిక్స్ చేశారు. ఇంప్యూరిటీ మిక్స్ చేయడంతో మన హృదయంలో ఆల్రెడీ కొన్ని సిద్ధాంతాలు గూడు కొట్టుకుని ఉంటాయి, కొన్ని ప్రామాణికాలు ఆల్రెడీ సెట్ అయిపోతాయి. ఆ ప్రామాణికతలను బట్టి బైబిల్ ఆలోచిస్తుంటాం. కాబట్టి వాస్తవం ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదు, బురకెక్కదు. దీని అర్థం అదే కదా, దీని అర్థం అదే కదా, దేవుళ్ళు దైవములు అంటే దేవుళ్ళే కదా అని చెప్పి ఆయనే కూర్చుంటాడు తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ లో ఉన్నటువంటి ఆ ప్రామాణికతని తీసి, నీ మైండ్ లో ఉన్న ఆ అర్థాన్ని తీసి బైబిల్ చెప్పిన అర్థాన్ని ఫిక్స్ చేసుకోప్పుడు నీకు బైబిల్ అర్థం అవుతుంది. అది ఏ విషయంలో మాత్రమే కాదు, అన్ని విషయాల్లో జరుగుతున్నటువంటి మిస్టేక్. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్లస్ దేవుడు ఇద్దరా ఒకరా అని అన్నప్పుడు స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట, చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఒక మాట మాట్లాడాడు. అది నేను చూపిస్తాను ఇప్పుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో అంటే ఆమె ఎవరో తెలుసు కదా, మనకు సందర్భం తెలుసు కాబట్టి. మగ్దలేనే మరియా సమాధి దగ్గర ఉంది, బాధపడుతుంది. కాబట్టి 17వ వచనంలో యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఇది పచ్చి అబద్ధమేగా యేసు మాట్లాడింది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారిలోనే తండ్రి ఉన్నాడు ఆత్మగా, యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న ఆత్మే తండ్రి. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక అనే మాటను పట్టుకొని ఏం చేస్తున్నాడంటే, మీకు అర్థం కావట్లేదు బ్రదర్, దేవుడు ఆత్మ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు లోపల ఆత్మ ఉంది, ఆ ఆత్మే దేవుడు, బయట శరీరం మాత్రం యేసుక్రీస్తు అని అంటే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటంటే నేను ఇంకా తండ్రి ఎందుకు పోలేదు అని అంటే, ఇప్పుడు ఆ శరీరంలో ఆత్మ లేదంటారా? ఆత్మ లేకుండా ఓన్లీ శరీరమే నిలబడింది అక్కడ, ఓన్లీ శరీరమే మాట్లాడుతుంది అక్కడ. అంటే నాకు చెప్పిన మాట ఏంటంటే చెప్పండి. దేవుడు ఆత్మ, యోహాను సువార్త 4:4 అవును. ఆ దేవుడు ఆకాశము భూమి పట్టజాలదు. దేవుడు ఆత్మ, అది మన ఆత్మ అయితే ఈ శరీరం ఎంత ఉందో శరీరంలో ఉండే అంత ఆత్మ. ఓకే ఓకే. ఇప్పుడు యేసు ప్రభువు కూడా మనకు లాంటి శరీరంలో మనలాగా ఆ దారిలోనే ఉన్నాడు, అంటే ఈ కొలతలోనే ఉన్నాడు యేసు. ఆ తండ్రి ఆత్మ మనలోకి అయితే ఇప్పుడు మనుషుల ఆత్మలు తండ్రి ఆత్మ నుంచే వచ్చినాయి, అలాగే దేవుని ఆత్మ యేసు ప్రభువులోకి వచ్చింది, పరిశుద్ధాత్మ. తండ్రి అక్కడే ఉన్నాడు పరలోకంలో. ఈ యేసు ప్రభు ఆ తండ్రికి ప్రార్థన చేస్తాడు, ఇంకా ఆ తండ్రి దగ్గరికి పరలోకనే ఎక్కిపోలేదు అన్నాడు. యేసు ప్రభువులో తండ్రి ఉన్నాడు దేవుడు. కొంచెం డబులింగ్ లేదు దీనికి మళ్ళీ వివరణ అంటే లూకాసు వార్త 3వ అధ్యాయంలో, లూకాసు వార్త 3వ అధ్యాయంలో అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం 21వ వచనం, 3వ అధ్యాయము లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 4 సువార్తలో ఒకే విషయం ఉంటది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ గా ఉంటది, ఒకే సందర్భం. 4 సువార్తలు ఒక సువార్త ఒకలాగా. అయితే ఇక్కడ 3వ అధ్యాయమా, లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం అంటే ఫ్రీగా ఉండి నాకు నేను తెలుసుకున్నా కూడా చెప్తే టాలీ చేసుకున్నప్పుడు అనేది వస్తుందని చెప్పి. లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పామురు వలె ఆయన మీదకి దిగి వచ్చింది. పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చింది, శరీరాకారంతో వచ్చింది. ఎవరు వచ్చింది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వచ్చాడు, దేవుడు వచ్చాడా, తండ్రి వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఓహో, పరిశుద్ధాత్మ దేవుడు కదా. దేవుడు ఆత్మ అంటేనే పరిశుద్ధాత్మ, దేవుడు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఆత్మ. ఆ దేవుడు పరిశుద్ధుడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మగా పైనుంచి ఆత్మ దిగి వచ్చింది కదా, అంటే కింద ఉన్న శరీరంలో ఆత్మ లేదా ఇప్పుడు? అప్పుడు ఉంది. మరి ఈ ఆత్మ ఎవరు? ఈ ఆత్మ యేసుకి ఇవ్వబడిన ఆత్మ. యేసుకి ఇవ్వబడిన మనం ఎలా అయితే ఉన్నామో అలాగా అపోస్తులు. అప్పుడైనా క్లారిటీగా మనకు అర్థం కావాలి కదా, యేసు వేరు, యేసు మీదకి దేవుని ఆత్మ సెపరేట్ గా దిగి వస్తుంది 30 సంవత్సరాల తర్వాత. ఈ 30 సంవత్సరాలు ఎలా జీవించినట్టు, సపరేట్ వ్యక్తిగా జీవించాడు ఒక వ్యక్తి, సపరేట్ వ్యక్తి అనేటువంటి విషయం అర్థమవుతుందిగా, అవునా కదా? ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చెప్పేటటువంటి వివరణ, బైబిల్ ఎవరికైతే రాదో, బైబిల్ ఎవరికైతే తెలియదో వాళ్ళు మాత్రమే కన్విన్స్ అవ్వగలరు, బైబిల్ తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఆటలు సాగవు. బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నువ్వు అలా క్వశ్చన్ అడగవచ్చా, నీకు దయ్యం పట్టింది, నువ్వు సాతాను బిడ్డవు కాబట్టి నువ్వు ఇట్లా క్వశ్చన్స్ అడగకూడదు, చెప్పింది విన్నట్టు సైలెంట్గా ఉండాలి.
ప్రశ్న వేస్తే చాలు నువ్వు సాతాన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు లోకంలో పాస్టర్లు అందరూ. ఎందుకంటే చెప్పే సామర్థ్యం లేక చెప్పలేక. ఓహో, ఆ ప్రశ్న గుర్తు అలా పాము పడగేసినట్టుంటది కాబట్టి సాతాన్ అని చెప్తారా? అసలు ప్రశ్న వేయకూడదా? ఓ అరే వా, ఏమన్నా పూరికలా. సో ఇలా చెప్తున్నారు. అయితే ఆదికాండం 1:26-27 ఆదికాండం 1:26-27 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. వెరీ గుడ్. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. ఓకే. దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించను. ఓకే. దేవుడు మన స్వరూపందు మన పోలిక చొప్పున నరుని చేద్దామన్నాడు కదా. దేవుడు ఆత్మ. అప్పటికి యేసుక్రీస్తుని సామెతలు 8:22 ప్రకారం దేవుడు కలగజేశాడు. అది కూడా చెప్పారు వాళ్ళు, చెప్పారు చేసి. వండర్ఫుల్. దేవుడు ఆత్మ, దేవుడు వాక్య శరీరమైన యేసుక్రీస్తులో ఉండి మనం చేద్దామని వాళ్ళు చెప్పిన అక్కడే దొరికిపోతుంది పాయింట్. అక్కడ దొరికిపోతున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సామెతల ప్రకారం 8వ అధ్యాయం ప్రకారంగా ఇప్పుడు దేవుడు ఆల్రెడీ కలగజేశాడు యేసుక్రీస్తుని ఆత్మ రూపంలో అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, కలగబడినటువంటి ఆయన్ని దేవుడు అనకూడదుగా? దేవునికి పుట్టుకలేదుగా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిలో అదే దాన్నే కలగడం అంటారు. దాన్నే కలిగించడం అంటే ఏంటి? ఇప్పుడు దేవునిలో నుండి సపరేట్ అయినటువంటి విధానం ఉంది చూసారా, దాన్నే మనం పుట్టుక అంటున్నది. మనుషులందరికీ పుట్టుక ఉంది అని మాట్లాడుతున్నాం. ఎందుకు అని అంటే, ఆయనలో నుంచి సెపరేట్ అయ్యేటటువంటి ఆదామును పుట్టించినటువంటి దినం, పుట్టించాడు దేవుడు అని అంటే, పుట్టించడం అంటే ఏంటి? ఆయనలో నుంచి ఆత్మ వచ్చింది, దేవునిలో నుంచి ఆత్మ సపరేట్ అయింది, దాన్ని పుట్టుక అంటాం. పుట్టుకకు ఉన్నటువంటి అర్థం అది, అన్నా కదా. సో ఇదే లెక్కల ప్రకారంగా వాళ్ళే చెప్తున్నారు యేసుక్రీస్తును దేవుడు కలిగించుకున్నాడు అని అన్నప్పుడు, కలిగినటువంటి ఆయన దేవుడు కాదు కదా. బైబిల్ లెక్కల ప్రకారంగా దేవునికి చావు పుట్టుకలు లేవు కదా. సో అక్కడే నీట్గా క్లియరిఫికేషన్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా. అది దేవుని యొక్క శరీరం అని, వాక్యపు శరీరం అని. వాక్యపు శరీరమా? యేసు వాక్యం కదా. ఇది రక్తమాంసాల శరీరం, అదే ప్రకృతి సంబంధం శరీరం. ఇది యేసు వాక్యపు శరీరం, దేవుడు వాక్యం ఆత్మ. అసలు ఇంత చదువుకున్నటువంటి నేను, బైబిల్ కూడా చదువుకున్నటువంటి నేను, బయట లోకంలో బీటెక్ కూడా చేసినటువంటి నేను, నీ వివరణ చెప్తుంటే నాకే ఫుల్ క్లమ్జీ క్లారిటీ లేకుండా అసలు కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఎలా ఆ కన్ఫ్యూజన్ నమ్మి ఇన్ని రోజులు సాగారు అనేది నేను ఆశ్చర్యపోతున్న విషయం. అదేలే, కానీ అంటే మనకు తెలియకపోవటం వల్ల ఒకటి, బైబిలే చెప్పినటువంటి నిర్వచనం ఏంటి అంటే, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని ఉంటుంది. మనం స్టార్టింగ్ లో అక్కడే ఉంటాం. మీరనే కాదు, ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే జ్ఞానం లేనప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా నమ్ముతాం. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ప్రతిదీ అడ్డగోలుగా నమ్మడు, ఆలోచిస్తాడు అనే విషయం బైబిలే చెప్తుంది. కాబట్టి అందుకోసమే నేను పదే అందరిని రిక్వెస్ట్ చేసే విషయం ఏంటి తెలుసా? సరే నీకు అర్థమవుతుందా కాదా పక్కన పెట్టి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కువ బైబిల్ చదువు, ఏదో ఒక మాటనే తడుతుంది నేను అనే ఆశ నాకు బైబిల్. ఎందుకంటే నాకు కూడా ఎలా అర్థమైంది అని అంటే, లోకంలో ఉన్నటువంటి మనుషులు చాలా మంది బోధకులు మాట్లాడినటువంటి మాటలను బట్టి నేను ఆలోచించకుండా, నేను ఓన్గా బైబిల్ ఒక రోజుకి స్టార్టింగ్ లో అయితే ఫస్ట్ లో బాగా అసలు ఏంటో నాకు అర్థం కావాలి, కనీసం అయినా మినిమం అయినా అర్థం కావాలనే ఆలోచనతో ఒక రోజుకి 15 నుంచి 18 గంటలు చదివేటండి పర్ డే. వేరే పనే లేదు, 3 పూటలు కూర్చొని తినటం, తిని ప్లేట్ పక్కకు నెట్టేసి బైబిలే చదవటం కాదు, చదువుకుంటూ ఈ వివరణ అంతా ఆదికాండంలో కానీ బైబిల్లో పూర్తి వివరణ లేకపోవడం వల్ల 19వ శతాబ్దంలో దేవుడు తన ప్రవక్త ఆమోస్ 3:7 ప్రకారం బైబిల్ క్లారిటీ లేకపోవటం వలన ఏదో శతాబ్దంలో 19వ శతాబ్దం అంటే 19వ శతాబ్దంలో ఎవరిని పంపించాడు? ప్రవక్తని. ఆయన పేరు ఏం పేరు? ప్రవక్తని పంపిస్తాడు. దేవుడైన యెహోవా తాను సంకల్పించిన దానిని తన సేవకులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏమీ చేయడు. అవును, కాబట్టి ఆ ప్రవక్త ఎవరు? ఆయన పేరు బ్రెన్హామ్ గారా? ఓహో, ఇప్పుడు మాట్లాడండి బ్రెన్హామ్ వర్షన్. దేవుడే ఒక్కడే దేవుడు అనేదాన్ని ఫస్ట్ బేస్ చేసుకుంటాం. దేవుడు ఒక్కడే. అయితే మరి కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరంటే దానికి వివరణ ఈ రేంజ్ లో ఇస్తారు అన్నమాట.
ఇప్పుడు మలాకి 4లో సగం పూర్తయింది. అది 4వ అధ్యాయం 6వ వచనం. 6 వచనాలు ఉంటాయి. మలాకి చదువుతాం. మలాకి వాళ్ళకు కూడా ఈ బ్రహ్మాం వాళ్ళు వింటుంటే వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది కదా. మలాకి 4వ అధ్యాయం 6వ వచనం. ఒక్క నిమిషం. ఇందులో 2 భాగాలు ఉంటాయి. మలాకి 4వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనమా? వినండి, ఇది వినండి, చూడండి, మీరు కూడా చూడండి. అతడు తండ్రుల హృదయములను 4వ అధ్యాయం 6వ వచనమా? నేను వచ్చేనుందిగా కింద నుంచి చేస్తాను. నేను వచ్చి వదిలి పెడతారా? నేను వచ్చి దేశమును చెప్పింపకూడదు అంటే మనకు ఇప్పుడు ముఖ్యమైనది అది కాబట్టి అది ఏది నేను వచ్చి దేశం చెప్పించుకున్నట్లు అట్లా మనం సగం తీసుకోవాలి. సరే, దేవుడు ఒకటి అలాగే ఈ రోజు నుంచి నేర్చుకో. ఇప్పుడైనా సరే ఒక వచనం అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్. అవును, అంటే మొత్తం పరిపూర్ణమైన స్టేట్మెంట్ అది. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు ఇది దానివల్ల కిందిది పూర్తవుతుంది. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును అన్నాడు కదా. ఇందులో నీ వివరణ ఏంటి? వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటి? యేసుక్రీస్తు మొదటి రాకడ వచ్చారు. వచ్చినప్పుడు బాప్తిస్మ యోహాను అరణ్యంలో కేక వేశాడు. ఇప్పుడు యేసుప్రభు వస్తున్నాడని చెప్పేసి ఆయనకు ముందుగా మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన వచ్చాడు. అప్పటికి ఆయన వస్తున్నాడు, నాకంటే ఆయనకు వచ్చేవాడు, నాకంటే ప్రముఖుడు అని శక్తి అని చెప్పి ఆయన రాకడికి మొత్తం సిద్ధపరిచి వీళ్ళని యేసుప్రభు తట్టు తిప్పాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసుప్రభు ఆ కాలంలో ఉన్న యోధ మత పెద్దలు, వాళ్ళ శాస్త్రుల పరిశీలన వాక్యం వైపుకి తిప్పారు. వాళ్ళు వేరుగా ఉన్నారు కాబట్టి బాప్తిస్మ యోహాను ఇప్పుడు ఇందులో తండ్రుల హృదయములను పిల్లల తట్టు. అప్పుడు తండ్రులు యోధ మత పెద్దల వాళ్ళు కదా, పిల్లల అపోస్తులు యేసుక్రీస్తు పాటు శిష్యుల అపోస్తులు ఉన్నారు. వాళ్ళ బాధ వైపుకి తిప్పారు అనమాట. అది బాప్తిస్మ యోహాను ఏలియా ఆత్మ శక్తి గలవాడైనా ఉంది. ఆ సగం మాత్రం యోహాను గారు సగం చేశాడు. ఇప్పుడు యేసుప్రభు రెండో రాకడ రానే ఉన్నది. ఇప్పుడు పిల్లల హృదయంలో తండ్రుల తట్టు తిప్పును వచ్చి పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఇప్పుడు పిల్లలు ఎవరు? విశ్వాసులు. మనందరం విశ్వాసులు. పిల్లలు అపోస్తులు, తండ్రులు అపోస్తులు బోధ వైపు ఇప్పుడు తిప్పుతున్నారు. అలా తిప్పడానికి అక్కడ ఇప్పుడు ఆ ఏలియా ఆత్మ శక్తి కలిగిన ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు వచ్చారు. అంటే సగం ఈ కింద లైన్ లో సగం బాప్తిస్మ యోహాను కంప్లీట్ చేస్తే సగమేమో బ్రెన్హామ్ గారు కంప్లీట్. బాప్తిస్మ యోహాను గారు ఏలియా ఆత్మ శక్తి కలగవాడు. ఈయన కూడా అదే ఏలియా ఆత్మ పంపించాడు దేవుడు. ఇప్పుడు బ్రహ్మ గారు బాప్తిస్మ యోహాను ఎలా అయితే ఏలియా ఆత్మ శక్తి గలవాడు, బ్రహ్మ కూడా దేవుడు పంపించిన ప్రవక్త. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ. అయితే ఇది ఎవరు నమ్ముతారు అని అంటే బైబిల్ తెలియని వాళ్ళు చక్కగా నమ్ముతారు. అవును కదా, సత్యమే కదా, నిజమే కదా అని నమ్ముతారు. అవునా కదా? ఇప్పుడు నేను చూపిస్తా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు గారు స్వయంగా మాట్లాడినటువంటి మాట చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది రైట్ అని అనుకుంటే ఇప్పుడు యేసుప్రభు అబద్ధం మాట్లాడతాడు. అబద్ధమే కదా చెప్పినట్టు యేసుప్రభు. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది, గుర్తుపెట్టుకోండి. 44 నుంచి అంతటా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను అంటే మలాకి కూడా ఉందిగా. ప్రవక్తల గ్రంథంలో మలాకి కూడా ఉందిగా. ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ లెక్కల ప్రకారంగా యేసుప్రభు అబద్ధం చెప్పినట్టేగా, అర్థమవుతుందా? సగం నెరవేరింది, సగం ఇంకా నెరవేరలేదు అని అంటే 19వ శతాబ్దంలో బ్రెన్హామ్ గారు వచ్చారు. 19వ శతాబ్దం కంటే ముందుగా యేసుప్రభు చెప్పాడు. మొదటి శతాబ్దంలో చెప్పాడు. అంటే ఇప్పుడు యేసుప్రభుల వారు ఇంకా సగం నెరవేర్చవలసింది ఉన్నప్పటికీ కూడా మొత్తం నెరవేరింది అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడని చెప్పాలా?
బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పినా, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యోహాను గారు ఎవరి గురించి చెప్పారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టుక పరమార్థం చూద్దామా ఒక్కసారి. ఇది ఒక్క పేజీ చేయండి, ఒక్క పేజీ చేయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును. ఏ వెలుగును గురించి? యేసుప్రభువు వెలుగును గురించి. అంటే ఆయన జీవితం కంప్లీట్ గా ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. అంతేనా కదా? మరి కోణం అయితే లేదు కదా. సో కంప్లీట్ గా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఓన్లీ ఫర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకే ఆయన వచ్చాడు సాక్షిగా అని అన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నా గురించి చెప్పాల్సినవి చేయాల్సినవి అన్ని కంప్లీట్ అయినాయి. అది యోహాను గురించి అంటావా, ఇంకోరి గురించి అంటావా, ఎవరు వచ్చినా కూడా ఏ ప్రవక్త చెప్పినా మళ్ళీ యేసుక్రీస్తు గురించే చెప్పాడు అనేటువంటి విషయం బైబిల్లో ఉంది. ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి ప్రవచించారు? యేసుక్రీస్తు గురించి అని చెప్తుంది బైబిల్. అన్నప్పుడు యోహాను గారు కూడా కంప్లీట్ గా యేసు గురించి కదా. మరి యేసు గురించి చెప్పినటువంటివన్నీ కూడా నెరవేరినాయి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? చెబుతున్నప్పుడు ఇంకా మిగిలే ఉన్నాడా? అయిపోయినట్టే కదా. ఇక మళ్ళీ ప్రవక్తలకు అవకాశం ఏడుంది? అసలు ఉంది అవకాశం ప్రవక్తలకి? అంతేనా కదా. అందుకోసం ఏమని మాట్లాడతాడంటే ఇక్కడ ఒకసారి మత్తయి సువార్తలో చూస్తాం, యోహాను సువార్తలో, లూకా సువార్తలో కూడా చూద్దాం. ఫస్ట్ మత్తయి సువార్తలో మాట 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహాను కాలము వరకు. ఎప్పటి వరకు? యోహాను కాలము వరకు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు ఉండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసు రాబో ఏలియా ఇతడే. అంటే ఆయన కాలం వరకు మాత్రమే ప్రవక్తలు ప్రవచించారు, ఆయన కాలం వరకు మాత్రమే ధర్మశాస్త్రం ప్రవచించింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం సైలెంట్, ప్రవక్తలు సైలెంట్. ఇప్పుడు ప్రవక్తలు అనేవారు లేరు. ఇప్పుడు మాట్లాడేదల్లా కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మాట్లాడేసినటువంటి ఆల్రెడీ స్థిరపడినటువంటి దాన్ని మనం నేర్చుకొని అనుసరిస్తూ ఇంకొకరికి చెబుతూ ముందుకు సాగాల్సినటువంటి వాళ్ళమే తప్ప ఈరోజు ప్రవక్త అని చెప్పుకోవటానికి అవకాశం లేదు. అవునా కదా. దానికి అలా కంప్లీట్ అయిపోద్ది ఒక కాలానికి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కాలం అంటే మొదటి శతాబ్దపు కాలంతోనే ఎండ్ అయిపోతుంది, ప్రవక్తల కాలం ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రవక్తలు అనేటటువంటి వారు ఉండకూడదు, ఉండరాదు అనేటటువంటి విధంగా ప్రవచనం కూడా ఉంది. మళ్ళా తెలుసా ఆ ప్రవచనం ఎక్కడుంది అని అంటే ఒక్కసారి జకరియా గ్రంథం 13వ అధ్యాయం 783 పేజీ నెంబర్, పాత నిబంధన. ఆ దినమున అంటే పర్టికులర్ గా ఒక టైం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినము అంటే ఓన్లీ 24 hours డే అని చెప్పేసి ఆలోచించకూడదు ఇక్కడ. ఆ దినమున అంటే ఒక టైం గురించి మాట్లాడుతున్నాడు. పాపమును అపవిత్రతను పరిహరించుటకై అంటే పాపాన్ని తీసివేయటానికై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును అన్నాడు. ఊట అంటే అయిపోయేది కాదు, ఊరుతూనే ఉంటది కదా, అంతం లేదు, చివరి వరకు నిరంతరం అనే మీనింగ్ ఇస్తూ ఉంటది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు నా మాట విన్నటువంటి వారు నిరంతరం జీవిస్తారు. నేనిచ్చు నీళ్లు తాగువాడు జీవజలం అని చెప్పేసి, నేనిచ్చు ఆహారం నిత్య జీవం ఇచ్చేటటువంటి ఆహారం అని మాట్లాడుతుంటారు కదా. సో జీవపు ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకమునకు రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేస్తాను. ఇది ఒక మాట. తర్వాత మరియు అంత మాత్రమే కాకుండా ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేస్తాను. అంటే ఈ ప్రవక్తలు కానివ్వండి, అపవిత్రాత్మలు కానివ్వండి, ఎప్పటి వరకు? మొదటి శతాబ్దం వరకే. అందుకోసమే మొదటి శతాబ్దం కాలంలో అపవిత్రాత్మలు పట్టడం, వాటిని అపోస్తలు విడిపించటం, దులిపేయటం, అవి యేసు నువ్వెవరో మాకు తెలుసు, ఎవరు నువ్వు దేవుని కుమారుడివి, సర్వోన్నతుని కుమారుడివి అని ఆ కాలంలో ఉన్నటువంటి దయ్యాలు చెప్పాయి. ఈ కాలంలో ఉన్న దయ్యాలు ఏం చెప్తున్నాయి? దేవుడు యేసు నువ్వే దేవుడు, యేసే ఉన్నాడు,
అంటే ఈ నేర్పించింది ఆ దయ్యం చెప్తుంది. యేసు మళ్ళీ సేవకులో ఉన్నాడు. అంటే ఈ బోధకులందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే దయ్యాలకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి బ్యాచ్ అన్నమాట. ఈ సేవకుడు యేసు దగ్గర నుంచి వచ్చిన సేవకుడు అంతేగా. ఆ కాలం ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి దయ్యాలు నిజం చెప్పినట్ట, ఈ దయ్యాలు నిజం చెప్పినట్ట? ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకోవాలి కాబట్టి కరెక్ట్ గా చెప్పినట్టు. ఈ రోజు దయ్యాలు వెళ్ళగొడుతున్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు, ఏ దేవుడు ఉన్నాడు చెప్పు, ఏ దేవుడు ఉన్నాడు చెప్పు, యేసయ్య ఉన్నాడు అని. అసలు యేసయ్య అనే పదం దయ్యాలకు తెలుసా, పవిత్రాత్మలకు తెలుసా? బైబిల్లో ఉందా యేసయ్య అనే పదం? ఆ యేసయ్య దేవుడు ఉన్నాడు అని మాట్లాడుతున్నాయి. అంటే నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు అన్నాడు బాగా, ఎవరికి? దయ్యాలకు. అంతేనా కదా? కానీ ఒరిజినల్ గా యేసుక్రీస్తు వెళ్ళగొట్టిన దయ్యం ఏమన్నది? నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు సర్వోన్నతుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పింది. బైబిల్లోనే చెప్పబడిన మాట ఏంటంటే దేవుడిని చూసి గజ 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 వణుకుతున్నాయట దయ్యాలు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేవన్నీ, నన్ను మొక్కు, నువ్వు నిజంగా దేవునికి పుట్టి ఉంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకో, ఈ కొండ మీద దూకు, ఫైనల్ గా నన్ను మొక్కు, నువ్వు దేవుని కుమారుడివి అని యేసు మాట్లాడుతున్నారు. అదే దేవుని గురించి ఏమని చెప్పేసి రాశారు ఆ అపోస్తలులు? ఏమని రాశారు? దేవుడు ఒక్కడే అని నమ్మి దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి అని చెప్పేసి, నమ్మి వణుకుచున్నాయి. యాకోబు పత్రిక 2:19 ఉంటది కదా. కానీ యేసు దగ్గరకు వచ్చేవన్నది నన్ను మొక్కు. అసలు అక్కడైనా అర్థం కావాలి కదా, విషయం అర్థం కావాలి కదా, అదనమాట. అంత ఎంత గుడ్డోలో నాకు అర్థం కావాలి. సో ఇక్కడ ఎంత చక్కటి విషయం చెప్తుంది ఈ వచనం 13వ అధ్యాయంలో, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును ఎవడైనను. 3వ వచనం, ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకు. ఇక ప్రవచనం అని పలకకూడదు. ఇప్పుడు చాలా మంది దొంగలు తయారైపోయారు. ప్రవచనం పలుకుతున్నాను, ఇంకా ప్రవచనం పలకకూడదు. ఎప్పుడు సంభవించేది, ఎప్పుడు నెరవేర్చేటటువంటి విషయం ఇది? ఆ దినమున. ఏ దినమున? పాపం పరిహరించుటకై ఊట ఒకటి తీయబడిన దినమున. ఆ ఊట ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి రక్షణ వలయాన్ని నిర్మించిన తర్వాత, అంటే మొదటి శతాబ్దం దాటిన తర్వాత, రక్షణ వలయం కంప్లీట్ గా స్థిరపడ్డ తర్వాత, దృఢపడ్డ తర్వాత, ఆ తర్వాత కాలంలో ఇక ఈ ప్రవక్తలు అనే వాళ్ళు ఉండరు. ప్రవచిస్తున్నానని చెప్పేవాళ్ళు దొంగలు అని బైబిల్ చెప్తుందా లేదా నీతిగా? ప్రవచించేటటువంటి ప్రవచనం పలుక బూనుకొనిన ఎడల వారిని కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతక తగదని వారితో చెప్పుదురు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట లెక్కల ప్రకారంగా పీరుగులు ఎక్కడ ఉంటాయో గద్దలు ఎక్కడ పోతాయట. ఈరోజు పీరుగులు ఎక్కువ మంది ఉన్నారు క్రైస్తవ్యంలో. అందుకోసమే ప్రవీణ్, షారోన్ లాంటి గద్దలు తిరుగుతున్నారు. పబ్లిక్ గా చెప్పారు వాళ్ళు. ఏమని? మరలా ఫ్యాన్ తిరుగుతుంది అన్నాడు, మరలా కారు పెట్రోల్ లేకపోయినా నడుస్తుంది అని అన్నాడు. కారు బాయ్, కరెంటు బాయ్, ఫ్యాన్. దాన్ని కూడా వాళ్ళు కవర్ చేసుకుంటుంటే నమ్ముతున్నటువంటి గొర్రెలు ఉన్నారు అంటే ప్రవచనం చెప్పినట్టు నెరవేరాలని లేదు. యేసు ప్రభు జన్మిస్తాడని 800 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త చెప్పాడు. సంవత్సరాలకి జరిగింది. అందుకోసమే నేను చెప్తున్నది ఇది. దానికో ఇప్పుడు యథార్థంగా హృదయంలో ఎప్పుడో నెరవేరుతుందని చెప్పావా, మరలా వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఫ్యాన్ తిరుగుతూనే ఉంటది అని అన్నాడు, ఆగదు అన్నాడు. కారు పెట్రోల్ లేకపోయినా మరలా కారే వస్తుంది అని అన్నాడు. దాని అర్థం ఏంటి? ఎప్పుడో నెరవేరుస్తుంది చెప్పావు నువ్వు. ఆయన కరెక్ట్ గా చెప్పాలంటే దాని గురించి ప్రవచించాల్సిన అవసరం నీకేం పుట్టి, నీకేం అవసరం అని చెప్పేసి. అసలు ప్రవచనం పలుక బూనుకుంటే వాడు పెద్ద దొంగ అని చెప్తుంది. నేను ఎందుకు శవాలని చెప్పానంటే వీళ్ళందరూ శవాలైనప్పుడు వాడు ఎన్ని అబద్ధాలనే చెప్తాడు, ఎన్నైనా కవర్ చేసుకుంటాడు. అమెరికాలో వైల్డ్ ఫైర్ గురించి కూడా బ్రహ్మం గారు 60 సంవత్సరాల క్రితం 1960 సమ్మెలో ప్రవచనం చెప్పారంట. అది ఇప్పుడు జరిగింది. అబ్బా, అతి దినాల్లో అమెరికా పాపంతో నిండిపోయే సొదొమ గొమొర్రా లాగా. అది చాలా మంది చెప్తున్నారు ఆ మాట. చాలా మంది చెప్పారా లేదా? అమెరికాకు వీరు ఈ సేవకులందరూ ఆ బ్రహ్మం గారు ప్రవచనాన్ని తీసుకుని మెల్లగా చెప్పారంట. ఏం చెప్తాం మరి, విపరీతవాదం అయితే అన్నా కదా, ఇట్లా మాట్లాడుతున్నారు జనాలు. సో ఏదేమైనప్పటికీ మనకి ఇక్కడ బైబిల్ ఆధారం. ప్రవచన పలుక బూనుకొని ఎడల వారిని కన్న తల్లిదండ్రులు ఏం చెప్పాలట? నీ యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే. ఇక్కడ ఇంకొక క్లారిటీ కూడా మనకు రావాలి. జనరల్ నాలెడ్జ్ కూడా కొంచెం ఉండాలి మనకు. జనరల్ నాలెడ్జ్ ఏంటంటే బయట కూడా చేతులు చూస్తాం, చిలక చూసి చెప్తామని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పేవన్నీ చాలా నిజాలు అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎలా నమ్మాలి? జరిగింది కాబట్టి వాళ్ళు కూడా రైట్ అని నమ్ముదామా? గెస్సింగ్స్ అనేటటువంటివి ఉంటాయి. నువ్వు గెస్ చేసినా, నేను గెస్ చేసి చెప్పినా కొన్ని జరుగుతుంటాయి, చాలా జరుగుతాయి. అవునా కదా?
దాన్ని పట్టుకొని నేను రైటు, నేను కరెక్ట్, నేను తురుము, నేను తూపు అని చెప్పి చెప్తే బాగుండదు కదా. అలా చెప్పేవాళ్ళందరూ కూడా, బయట చెప్పేవాళ్ళు కూడా ఏమంటారు తెలుసా, వాళ్ళు సొంతంగా అలా గెస్ట్ చేసి చెప్తారు, కానీ ఎవరి పేరు చెప్తారంటే దేవుడు అని చెప్పేసి అంటారు. దేవుడు నాతో మాట్లాడాడనే చెప్తారు. సేమ్ టు సేమ్ ఈ దొంగలు కూడా ఏం చెప్తున్నారంటే దేవుడి పేరే చెప్తున్నారు. జరిగిందనుకో ఈడు హైలైట్ అవుతాడు, దేవుడే హైలైట్ కాడా, ఈడు హైలైట్ అవుతాడు. జరగలేదనుకో తప్పించుకోవటానికి 100 మార్గాలు. మనిషికి కూడా బుర్ర ఏమైనా తక్కువ ఉందా? ఈజీగా తప్పించుకుంటున్నాడు. అది అలా, ఇది ఇలా, ఇది ఇలా అని చెప్పేసి రకరకాల. మళ్ళీ ఎక్కడో మళ్ళీ బైబిల్లోనే చూపిస్తాడు, ఎందుకంటే బైబిల్ పరిపూర్ణంగా రాదుగా, కాబట్టి బైబిల్లో చూపిస్తాడు ఒక వచనం. ఎందుకంటే మనం 24 గంటలు బైబిల్ చదవము, కాబట్టి మనల్ని బోధ కుట్టించేస్తాం. అదనమాట. సో యెహోవా నామమున అబద్ధం పలుకుచున్నావే, నీవు ఇక్కడ బ్రతకగలవని వానితో చెప్పుదు. వాడు ప్రవచనము పలుకగా ప్రవచనం పలుకగా వారిని కన్న తల్లిదండ్రులు వాని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి, తమకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదు అని గొంగలి ధరించుట మానేయాలి. మానేస్తారు. అది ప్రవచనం. మానేయలేదంటే ఎవరు వీళ్ళు? అదనమాట. నీ చేతులకు ఎక్కడున్నది 5వ వచనం. వాడు నేను ప్రవక్తను గాను, ఏమన్నారట, నేను ప్రవక్తను అని అనకూడదట, కాను బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడునే ఉన్నాను అన్నారట. బాల్యముననే అంటే పుట్టినప్పుడు కాదు, మనం బాప్తిజంలో పుడతాంగా, అదే మన బాల్యం అనే కదా. పుట్టిన వెంటనే పౌలు గారు అంటుంటాడు, మీరు పాలు తాగవలసిన వారే అని చెప్పేసి పాలతో మిమ్మల్ని వేసి తినేటాడు. అది బాల్యం. అప్పుడే బాప్తిజం తీసుకున్నప్పుడే మనం కొన్నట్టు, ఆ కొనటం మనల్ని ఎవరు కొన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు తన రక్తం ఇచ్చి కొన్నట్టు. అంటే కొనబడిన వాడనే నేను, నన్ను ఎవరు కొన్నారు? యేసు ప్రభు కొన్నాడు. సేద్యపు పని చేయవాడును. పౌరు గారు ఏమంటుంటాడు కొరింథీ పత్రికలో, జత పని వారము, సేద్యపు పని చేయవారం. మీరు దేవుని వ్యవసాయం, మేము దేవుని వ్యవసాయంలో జత పని వారము అని మాట్లాడుకుంటాడు. అలా మాట్లాడాలి తప్ప ప్రవక్త అనకూడదంట. అందుకోసమే అపోస్తలులు ఎవరు కూడా నేను ప్రవక్త అని చెప్పుకోలే. ఇక ప్రవక్త అని చెప్పుకోకూడదు. ఎలా చెప్పాలి అంటే, బాల్యంలో నేను కొనిన ఒకని యొద్ద నేను ఒకనైతే చేతుకు పని చేయవాడునే ఉన్నాను, నీ చేతులకు గాయము లేమని వారు అడుగుగా వాడు, ఇవి నన్ను ప్రేమించు వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును అని నెక్స్ట్ 5వ వచనం వరకు ఈ విషయాన్ని చెప్పుకుంటూ మళ్ళా 7వ వచనంలో ఏం చెప్తున్నాడు, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నా సహకారి మీద పడుము, ఇదే సైనిక యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోయినట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. అంటే ఇప్పుడు కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోయినాయి. శిష్యులు చెదిరిపోయారా లేదా? కాపరి యేసుక్రీస్తు గారిని కొట్టంగానే హతమవ్వగానే ఆ విషయాన్ని ప్రవచనం, అంటే ఆ కాలంలో జరగాల్సినటువంటి ప్రవచనం చెప్తున్నారు అనమాట. సో ఈ లెక్కల ప్రకారం, ఎందుకంటే బైబిల్ టు బైబిల్ నమ్మినాం అనుకో, మనం మోసపోం, మనల్ని ఎవ్వరు మోసం చేయలేదు. మనల్ని ఎవరు మోసం చేయలేడు. వచ్చిన సాగితే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు తర్వాత కూడా ప్రవక్తలు లేరని చెప్తున్నారు కదా, అయితే ఉన్నారు అని అపోస్తలుల కార్యములు 11:27 యేసుక్రీస్తు ప్రభువు వారి తర్వాత అంటే యోహాను కాలం అంటే ఏంటి చెప్పు? యోహాను కాలం అంటే ఏంటి చెప్పు? యోహాను గారి కాలం అని అంటే, యోహాను గారు చచ్చిపోవటంతోనే యోహాను గారి కాలం ముగించదు. యోహాను గారు యుక్త కాలంలో కరెక్ట్ గా చెప్పాలి అని అంటే 31 సంవత్సరాలకే యోహాను గారు చచ్చిపోతాడు. ఇప్పుడు ఆయన కాలం చివరి వరకు ఉండాలి అని అంటే మొదటి శతాబ్దం గతించాలి. ఆయన కాలం అది. ఆయన కాలం వరకు ప్రవక్తలు మాట్లాడతారు అని అంటే ఆయన కాలం అది. అందుకోసమే అపోస్తులైనటువంటి పౌలు గారికి ఒక ప్రవక్త వస్తాడు, అగబు అనేటటువంటి ప్రవక్త వచ్చేసి మాట్లాడతాడు, అవునా కదా? సో ఆ ప్రవక్త కూడా ఎవరికి సమకాలీకుడు అని అంటే యోహాను గారికి సమకాలీకుడే, అవునా కదా? సో వాళ్ళని చూపిస్తారు, నాకు తెలుసు. సో ఆయన కూడా ఎవరికి సమకాలీకుడుగా పిలువబడతాడంటే యోహాను గారి కాలంలో ఉన్నటువంటి వాడే. కాకపోతే యోహాను గారు తొందరగా చనిపోయాడు. చనిపోవడంతో తరం గతించదు కదా, ఆయన ఒక్కరు చనిపోయారు, కానీ ఆయన తరం, ఆయన కాలం అయితే గతించదుగా. ఆయన కాలం గతించడం అంటే ఆయన తరం అయితే పోదు కదా. ఆయన తరంలో ఉన్నటువంటి వారు, ఆయనతో పాటు పుట్టినటువంటి వాళ్ళు బతికే ఉంటారు చివరి వరకు. సో అప్పటి వరకే, వాళ్ళు ఉన్నంత వరకే. 1వ శతాబ్దం అయిపోయిన తర్వాత, బైబిల్ ప్రింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మరలా ప్రవక్త అనేటటువంటి వాడు పుట్టకూడదు, ప్రవచనం పలకకూడదు. అలా పలకటం చేస్తే వాడు శాపగ్రస్తుడు. అందుకోసమే దానికి ఒక మాట చూపిస్తాను. గల్తీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక. మేము అంటే ఎవరు? అపోస్తలులు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక
మరి ఒక సువార్తను మేమైనను, అంటే మరి ఒకటి అని అంటే అర్థం ఏంటి? బైబిల్లో లేనిది. మేము ఏవైతే ప్రకటించామో అది బైబిల్లో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్తను మేమైనను, పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. అంటే అర్థం ఏంటి? ప్రవచనం అంటే దేవుడు చెప్పాడు అని కొత్తది చెప్పాలి, బైబిల్లో లేనిది చెప్పాలి. బైబిల్లో లేనిది చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు ఇప్పుడు? లేదు. మేము చెప్పకూడదు, పరలోకం నుండి దిగి వచ్చిన దూత కూడా చెప్పకూడదు. చెప్పినా అది ఏమవుతుంది? దూత శాపగ్రస్తం అవుతుంది. దూతే శాపగ్రస్తం అవుతుంది అని అన్నప్పుడు యేసుక్రీస్తు వస్తాడా? దేవుడు వస్తాడా? రాడు కదా. కాబట్టి అందుకోసమే పరలోకంలో నుంచి ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన చేతిలో ఉంది. అందుకోసమే బైబిల్ చదువు. ఎందుకు 24 గంటల మన బైబిల్ చదవాలి? ఎందుకు ప్రతిదినం మన బైబిల్ చదవాలి అని అంటే దేవుని సంకల్పం అంతా ఇక్కడ ఉంది. దేవుడు మనతో మాట్లాడిన మాటలు, మనం మాట్లాడాల్సిన మాటలు మన జీవితానికి ఈ తరం లేదా ఈ యుగం అంతమయ్యేంత వరకు, భూమి అంతమయ్యేంత వరకు ప్రతి మనిషికి కావాల్సినటువంటి మాటలు పరిపూర్ణంగా ఇందులో ఉంటాయి. నేను కొత్తగా పైన చూడాల్సిన అవసరం లేదు. అందుకు బైబిల్ చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. సో ఈ కాలంలో ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడాలంటే ప్రతిరోజు మనం దేవుని మాటల్ని చదవాలి. అంతేగాని ప్రత్యేకంగా మళ్ళీ బైబిల్లో లేనిది మాట్లాడారు అనుకో, ప్రకటన గ్రంథంలో కూడా చెప్పారు కదా, లేనిది చెప్తే ఒకటి కలపకూడదు, తీసేయకూడదు, కలిపినా తీసేసినా శాపగ్రస్తం. కాబట్టి ఇక మళ్ళీ ప్రవక్త అనే పేరుకు ఈ కొత్త నిబంధన కాలంలో మీనింగ్లెస్. ఆ మాట మాట్లాడకూడదు. నేను ప్రవచిస్తున్నానని చెప్పకూడదు. ప్రవచిస్తున్నా అన్నవాడు దొంగ, ప్రవక్త అన్నవాడు కూడా దొంగ. ఓకే. సో ఇప్పుడు మనకు క్లారిటీ రావాల్సింది ఏంటంటే మనం మాట్లాడుతుంది. సో నీకు క్లారిటీ రావడం కోసం ఇటు సాగింది జర్నీ. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే దేవుడు సపరేట్ ఉన్నాడు, దేవుడు కుమారుడైన క్రీస్తు కూడా సపరేట్ ఉన్నాడు. అది పాత కొత్త నిబంధనల సారాంశం పడితే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆఖరికి ఇవేందో మనం పత్రికలు ఉన్నాయి కదా, పత్రికలు ఎవరు రాశారు? ఆత్మపూర్ణులే అపోస్తలులు రాశారు. ప్రతి పత్రికలో స్టార్టింగ్ లో ఏమని మాట్లాడుతుంటారు వాళ్ళంటే, దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి మీకు కృపా సమాధానంలో కలుగును కాక అంటున్నాడు. ఇప్పుడు గల్తీలోనే ఉన్నాం కదా, గల్తీ 1 చదువు గల్తీ పత్రికలో మూలముగా 3 నుంచి చూడు, 3వ వచనం చూడు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక అన్నాడు. అంటే ఇద్దరు చూపిస్తున్నాడా? ఎవరెవరు ఇద్దరు నుంచి? తండ్రి అయిన దేవుడు. అంటే దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానములు కలుగును గాక అని. ఇది నువ్వు ప్రతి పత్రికలన్నింటిలో చూడు. ఇంట్రడక్షన్. అంటే వాళ్ళు అబద్ధమైతే కాదు చెప్పారు. అపోస్తులందరూ ఆత్మపూర్వులే, నిజమే కదా చెప్తున్నారు. అదొకటి. ఇంకొకటి ఇంకా మనకు నీట్గా అర్థం కావటం కోసం ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో మనం పైన ఉన్న ఒక్క మాటే చూసాం. ఇంకొక మాట కంటిన్యూషన్ లో ఏంటి అంటే, యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పిన తర్వాత, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు నీ తండ్రియు అంటే ఈక్వల్ చేశాడా లేదా? నీ తండ్రియే నా తండ్రి, నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని వారితో చెప్పించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి పైన దేవుడు ఉన్నాడు అనే కదా. 15-5 వచనాలు రోమిలకు రాసినటువంటి పత్రికలు చూడు. రోమా పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుణ్ణి మహిమపరచు నిమిత్తము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి దేవుడు అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. 2 కొరింథీ 1:3 కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. ఎంత క్లియర్ చెప్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఆయనకు కూడా
దేవుడు. 11వ అధ్యాయం చూడండి, ఇదే పత్రికలో 31. నేను అబద్ధమాడుట లేదని నిరంతరం స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. అబ్బా, నిరంతరం స్తుతింపబడుతుంది ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు నిరంతరం స్తుతింపబడుతున్నాడట. ఆయన ముందు నేను అబద్ధం ఆడకుండా నిజమే చెప్తున్నానని మాట్లాడుతున్నాడు ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19 వచ్చిన ఇంకా ఫుల్ క్లారిటీ ఉంటుంది చూడండి. 17 నుంచి 19 కలిసి ఉంటది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి. వండర్ఫుల్ గా చెప్పాడు వీడిగా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు అని చెప్తున్నాడు. ఆ దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి అని మాట్లాడుతున్నాడు. కొలసి పత్రిక 1:4 కూడా ఉంటాయి చూడు. 3-4 కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత క్లియర్ చెప్తున్నాడు. తర్వాత 1 పేతురు 1:3 మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఏమన్నాడు? మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఆయన స్తుతింపబడును గాక అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఇదే సేమ్ లో మొదటి ఎఫెసీ పత్రిక 1:3 కూడా ఉంటది. 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. చూసారా? సో ఇప్పుడు ఇన్ని వచనాలు ఏం చెప్తున్నాయి? ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు. ఏం ఫస్ట్ మనం గ్రహించాల్సినటువంటి పాఠం ఏంటంటే యేసుక్రీస్తుకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అదే విధముగా ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 11:3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఇక్కడ మంచి పాయింట్ నేర్చుకోవాలి మనం. స్త్రీ పురుషులు భార్య భర్తలు ఇద్దరు ఏకమై ఉండాలి. ఏక శరీరం అన్నాడా లేదా దేవుడు? ఇప్పుడు దాని అర్థం ఏంటి చెప్పు? ఇప్పుడు ఎందుకంటే ఏకమై ఉండటం అంటే ఆయన ఈయన ఈయనే ఆయన అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ బుద్ధి వచ్చే మాట సందర్భం ఇది. బైబిల్లోనే దేవుడు వాళ్ళు ఇద్దరు ఏక శరీరమై ఉండాలి అని అన్నాడు. భార్య భర్తలు ఇద్దరు ఏమన్నాడు? ఏక శరీరమై ఉండాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కాదు, వాళ్ళు ఇరువురు ఒక్కరే అని అనగలమా? అలా అని భార్యను పురుషుని పేరుతో పిలవగలమా? పురుషుణ్ణి భర్తని భార్య పేరుతో పిలవగలమా? పిలిస్తే పలకగలదా? అన్నా కదా. ఇద్దరు ఆడోలే, ఇద్దరు ఒకటి కాదు ఇద్దరు ఆడోలే అని చెప్తే సెట్ అవుతుందా? ఇద్దరు ఒకటే ఏక శరీరం కాబట్టి ఇద్దరు మొగోళ్లే అని అంటే సెట్ అవుతుందా? అవునా కదా. ఇద్దరు ఏక శరీరము ఏకమై ఉన్నారు అని చెప్పినప్పటికీ కూడా ఎంత వ్యత్యాసం కనపడుతుంది. ఆ భార్య భర్తల విషయంలో వాడిన విధానాన్నే యేసుక్రీస్తుకు దేవునికి వాడాడు ఇక్కడ చూడు. నెక్స్ట్, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. క్రీస్తునకు శిరస్సు ఎవరట? దేవుడనియు. అంటే దేవుడు వేరు క్రీస్తు వేరు అన్న విషయం ఇక్కడ అర్థం కావట్లే. మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. అసలు ఇది మీకు అర్థం కావాలి అని చెప్పేసి ఆత్మపూర్ణుడైన పౌలు గారు కోరుకుంటున్నటువంటి కోరిక. ఆయన కోరిక అంటే ఆయన ఇంటెన్షన్ అంటే అది దేవుని ఇంటెన్షన్. దేవుని ఇంటెన్షన్ అంటే అది యేసుక్రీస్తు ఇంటెన్షన్. అది యేసుక్రీస్తు ఇంటెన్షన్ అంటే పరిశుద్ధాత్మ ఇంటెన్షన్ కూడా అదే. సో వాళ్ళందరి ఇంటెన్షన్ ఏంటి అని అంటే, నాయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అర్థం కావాలి నాయన అని చెప్పేసి మాట్లాడుతారు. మాకు అది అర్థం కావాలి అసలు. అందుకోసం ఇప్పుడు చూడు, మనకు శిరస్సు యేసుక్రీస్తు అని అంటే మనల్ని యేసుక్రీస్తు అనొచ్చా కదా? మనం యేసుక్రీస్తులమా? సేమ్ టు సేమ్. మనకు శిరస్సు యేసుక్రీస్తు అన్నప్పుడు మనల్ని యేసుక్రీస్తు అనకూడదు. యేసుక్రీస్తుకు శిరస్సు దేవుడు అన్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు అనొచ్చా? అదే పాయింట్ లో మాట్లాడదాం. ఆ పాయింట్ మీద మాట్లాడదాం. అదేనే కదా.
అని అనొచ్చు అని చెప్తున్నారు. అదే వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మాటలు బట్టి గొర్రెపిల్ల యొక్క భార్య కదా మిసెస్ జీసస్. మిస్సెస్ జీసస్ మిస్సెస్ జీసస్ అనటానికి మిస్సెస్ అనటానికి తేడా ఉందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మా భార్య పేరు లీలా, మిస్సెస్ భగవాన్ దాస్ అని పిలిస్తే పలుకుతుంది. భగవాన్ దాస్ అని పిలు అంటే మిస్సెస్ భగవాన్ దాస్ అంటే అర్థం ఉందిగా, భగవాన్ దాస్ గారి భార్య అని పిలుస్తున్నాడు ఆయన, కాబట్టి ఆవిడ పలుకుతుంది. నేను పలక అప్పుడు నేను నా పలకను అన్నా కదా, ఆమెను చేసి ఆలోచించాలి కదా. ఒకవేళ నేను లేనప్పుడు భగవాన్ దాస్ అని పిలిస్తే నేను ఇంట్లో లేకపోయినా మా ఆవిడ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి ఏమంటే తెలుసా, భగవాన్ దాస్ లేడయ్యా, ఆయన లేడని చెప్తుంది. మీరిద్దరు ఏకశరీరం కదమ్మా, మళ్ళీ ఆయన లేడంటే ఏంటి నువ్వు అని అన్నావు అనుకో, ఏమంటది? చెప్పడానికి ఎర్రగడ్డ నుంచి వచ్చాడు అనుకుంటా అంటది. అంతే కదా అనుకుంటది, ఎర్రగడ్డ నుంచి వచ్చాడు అనుకుంటాను అని అర్థం చేసుకుని తను ఏం చెప్పాలో ఆ సమాధానం ఇచ్చేసి అర్థం కూర్చుంటుంది. ఇంకో మాట చూపిస్తాను ఒక్కసారి. హెబ్రీ పత్రిక బలమైన మాట అన్నమాట, భలే అద్భుతమైనటువంటి. ఇప్పటి వరకు మనం చూసాము యేసుక్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తుకు పైన అధికారి ఉన్నాడు అనే విషయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో అంటే ఎవరి కోసం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన ఎవరైనా దేవుడు. ఎవరి కోసం మనమందరం ఉన్నామంటే దేవుని కోసం ఉన్నాం అన్నా కదా. సమస్తం ఉన్నది దేవుని కోసం, సమస్తం కలుగుచున్నవి దేవుని వలన. నో ఆయన అంటే ఎవరు? ఆయన దేవుడు. ఆయన అనేకులైన కుమారులను, అంటే అనేకులైన కుమారులు ఎవరు? మనమందరం, మనుషులమైనటువంటి మనమందరం అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అంటే మహిమ లోకానికి తీసుకొని పోవుచుండగా, మహిమ లోకానికి తీసుకొని పోవాలంటే ఆయన ఇంటెన్షన్, దేవుని ఇంటెన్షన్ అది. దాని కొరకు పోవుచుండగా వారి రక్షణకర్తను, అనగా ఇప్పుడు వారి రక్షణకర్త ఎవరు? ఎందుకంటే మనల్ని రక్షించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? రక్షణకర్తగా ఎవరిని నియమించాడు? రక్షకుడుగా ఎవరిని నియమించాడు దేవుడు? అంటే యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు వారి రక్షణకర్తను అంటే యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే ఎవరికి తగును? దేవునికి తగును అని అన్నాడు కదా. సో అనేకులైన కుమారులను మహిమలోకానికి తీసుకొని పోవటం కోసం తను తన ప్రియ కుమారుడిని వాడుతున్నాడు. ఎలా వాడాడు అంటే శ్రమల ద్వారా ఆయన్ని సంపూర్ణంగా చేసి ఆయన ద్వారా మనల్ని మహిమలోకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి సబ్బు, సాకలివాని సబ్బు వంటి వాడు అని చెప్పేసి మలాకిలో చెప్పబడింది. సో దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. దేని ద్వారా? సబ్బు ద్వారా. అంటే మనల్ని ఉతుకుతుంది ఎవరు? మనల్ని కడుగుతుంది ఎవరు అంటే సబ్బు. మనల్ని పరిశుద్ధపరుస్తుంది సబ్బు. ఆ సబ్బు ఎవరు? ఇప్పుడు చదవండి 11వ వచనం. పరిశుద్ధపరచు వారికి అంటే ఎవరికి? పరిశుద్ధ పరచువారికి, పరిచేవారు. పరిశుద్ధ పరిచేవారు అని అంటే మన భాషలో చెప్పాలంటే కడిగేవాడు, మనల్ని ఉతికేవాడు. పరిశుద్ధ పరిచేవారికి అంటే సబ్బుకు, అంటే ఎవరికి? యేసుక్రీస్తు. పరిశుద్ధ పరిచేవారికి అంటే యేసుక్రీస్తుకి. పరిశుద్ధ పరచబడు వారికి అంటే ఉతకబడుతున్నవారు, కడగబడుతున్నవారు, పరిశుద్ధపరచబడుతున్నవారు ఎవరు? మనమందరం. అంటే యేసుక్రీస్తుకి, తర్వాత మనందరికి, పరిశుద్ధపరచబడు వారికి, అందరికి ఒక్కటే మూలము. ఒక్కటే అన్నప్పుడు పైన అంకె ఉంది, కిందే ఉంది ఒక్కడే మూలం. అంటే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటి అంటే, లేదంటే దేవుడు చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటి అంటే, అపోస్తుల ద్వారా యేసుక్రీస్తుకును మనుషులందరికీ ఒక్కడే మూలం. యేసుక్రీస్తుకి మనుషులకి మూలం ఒక్కడేనట. ఆ ఒక్కడు ఎవరు చెప్పుకోండి? దేవుడు కాకుండా ఇంకో పర్సన్ ఉన్నారా? ఇంకొకరి పేరు చెప్పగలమా? ఇంకెవరైనా ఉంటారా? ఇప్పుడు యేసు ప్రభువుకి మనకును మూలము ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? దేవుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది, ఒక్కడే. అయితే ఈ కారణాన్ని బట్టి నెక్స్ట్ ఏమన్నాడు? ఈ హేతువు చేతను. అంటే హేతు అంటే ఏంటి? కారణం. ఈ కారణం చేతను. ఈ కారణం అంటే ఏ కారణం? నాయన
మీకు నాకు మనందరికీ మూలం ఒక్కడేరా. మూలం ఒక్కడే. మూలం అంటే అర్థం ఏంటో మనకి ఇప్పుడు వచనాన్ని బట్టి మనం అర్థాన్ని తీయాలి, సందర్భాన్ని బట్టి అర్థాన్ని తీసే ప్రయత్నం చేయాలి. నీకు నాకు మూలం ఒక్కడే కాబట్టి ఈ కారణము చేత వారిని సహోదరులు అని పిలుచుటకు వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. అంటే మిమ్మల్ని నేను సహోదరులు అని పిలవటానికి ఏమాత్రం సిగ్గుపడను. ఎందుకు? మిమ్మల్ని నన్ను మనందరికీ మూలం ఒక్కడే కాబట్టి మిమ్మల్ని సహోదరులు పిలుస్తున్నాను. మిమ్మల్ని సహోదరులను పిలవడానికి కారణం ఏంటంటే మన ఇద్దరికి మూలం ఒక్కడే అన్నప్పుడు ఇప్పుడు ఏం అర్థం వస్తుంది ఇక్కడ? నిన్ను గన్నదైనా నన్ను గన్నదైనా ఆయనే కాబట్టి మిమ్మల్ని ఏమంటాను నేను? సహోదరుడు అనే మాటకు అర్థం ఏంటంటే సహ ఉదరముతో పుట్టినవాడు అనే మీనింగ్ వస్తుంది. ఉదరం అనగానే మనం లిటరల్ గా ఉదరాన్ని చూసుకోకూడదు, ఒకరిలో నుండి పుట్టుకొచ్చాము అని అర్థం. అవునా కదా? ఎంత అద్భుతమైనటువంటి పాయింట్ అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని సహోదరులను పిలవటానికి ఏమాత్రం సిగ్గుపడరట. ఎందుకు సిగ్గుపడవనంటే నిన్ను పుట్టించిన వాడే నన్ను పుట్టించాడు, నన్ను పుట్టించిన వాడే నిన్ను పుట్టించాడు. దిమ్మ తిరిగి మన బ్లాక్ అయిపోయేటువంటి అంశం ఇది. అవునా? మన ఇద్దరికి కారణం ఆయనే, మన పుట్టుక కారణం ఆయనే. అవునా కదా? ఇద్దరిని పుట్టించింది ఆయనే. కాకపోతే పుట్టుకలు డిఫరెంట్ గా ఉండొచ్చేమో గాక, పుట్టుకలు డిఫరెంట్ గా ఉండొచ్చేమో గాక. ఇప్పుడు హవ్వమ్మ పుట్టుక వేరు, ఆదమ్మ పుట్టుక వేరు అయినప్పటికీ మనం అందరం సహోదరులం కదా, అందరూ ఆ దేవుని బిడ్డలు కాదా? అలాగే పుట్టుక డిఫరెంట్ కావచ్చు, కానీ యేసు ప్రభు ఎవరంటే 100% మన సహోదరుడు, మన సహోదరుడు కదా. ఎంత అద్భుతమైనటువంటి పాయింట్ అది. అందుకోసమే ఆయన అంటాడు నిర్మోహమాటంగా, ఆత్మ పూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమ దేహంతో మాట్లాడినటువంటి మాట చూసాం మనం. అరే నీ తండ్రి అయినా నా తండ్రి అయినా ఒక్కరేరా, నీ దేవుడేరా నా దేవుడు, నా దేవుడేరా నీ దేవుడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత చెబుతుంటే ఈరోజు ఏ మనిషికి ఉన్న ఏ క్రైస్తవ బోధకులకి అసలు అర్థం అవుతుందా? మళ్ళీ ఏమనంటే లోతుగా మాకెక్కడో ఏదో పాయింట్ తగిలింది, ఎక్కడో మాకు అర్థమైంది అని అంటే అది నీ వర్షన్లో నువ్వు ఆలోచించుకొని నరకానికి పోవటానికి బాటలు వేసుకుంటున్నావు తప్ప డైరెక్ట్ గా ఉన్న వాటిని ఎందుకు గాలికి వదిలేస్తావు? నీట్ గా డైరెక్ట్ గా యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, నా దేవుడు నీ దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఒరే నాయనా ఆయనని దేవుని కుమారుడు అని నమ్మితేనే నేను నీలో ఉంటా. అంటే నువ్వు నా వాడివి అవ్వాలంటే ఆయన ఏమని నమ్మాలి? దేవుని కుమారుడు. ఇంకంతకంటే క్లియర్ ఏం చెప్తారు చెప్పి దేవుడు? క్లియర్ గా ఓపెన్ గా చెప్పిన దాన్ని గాలికి వదిలేసి ఏదో మర్మం అర్థమైంది మాకు, ఏదో మర్మం అర్థమైంది మాకు అని చెప్పేసి అక్షరాల్ని పట్టుకుంటున్నారు. సందర్భం మొత్తం, సారాంశం మొత్తం చూడట్లేదు. బైబిల్ సారాంశం చూస్తే ఏం చెప్తుంది? సందర్భాలన్నీ కూడా కలగలికి ఏం చెప్తుంది? అంటే యోహాను సువార్త 1:1 అంటాడు తప్ప ఆ యోహాను గారు వెనకాల నుండి ఏం చెప్పాడు? యేసును దేవుని కుమారుడైన క్రీస్తుని ఎవడైతే నమ్ముతాడో వాడేరా నిత్య జీవం గలవాడు అని ఆయనే చెప్పాడు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటో నువ్వు గ్రహించాలి. ఆయనే చెప్పాడు, ఎవడైతే యేసును దేవుని కుమారుడు అని నమ్ముతాడో వాడు మాత్రమే ఈ లోకాన్ని జయించగలడు అని చెప్పింది ఎవరు తెలుసా? ఆ యోహాను గారే. అంటే ఇప్పుడు యోహాను గారు ఏం చెప్తున్నాడు నీకు? నువ్వెందుకు ఒకటో వచ్చిన అని కొట్టుకుంటున్నావు? అవునా కదా? సారాంశం, రిజల్ట్ చూడాలి ఎప్పుడైనా. మనం పుస్తకం రాసేటప్పుడు, మనమైనా పుస్తకం రాసేటప్పుడు స్టార్టింగ్ లో చాలా విషయాలు రాస్తాం. ఒక ప్రసంగం చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో ఏం చెప్తాం? అనే కదా. ఫైనల్ ఏమంటాం? అసలు రిజల్ట్ ఫైనల్లో వస్తుంది. అనేక జన్మలు ఉన్నాయా అనే టైటిల్ పెట్టుకున్నాం మనం. ఉన్నాయి 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 అని ఆయన చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నా. స్టార్టింగ్ లో ఉంది అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది స్టార్టింగ్ లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి. కానీ రిజల్ట్కి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? కన్ఫర్మ్ చేసేస్తాడు 100% ఇతను లేదు అని చెప్తాడు. నువ్వు ఏది నమ్ముతావు? ముందు చెప్పింది పట్టుకుంటావా, లాస్ట్ చెప్పింది పట్టుకుంటావా? అది కదా నీకు కావాల్సింది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా తయారైపోయింది ఈరోజు క్రైస్తవులకు, పెద్ద పెద్ద పండితులకు, బోధకులకు. ఏమనంటే అక్కడ ఒక వచనం చూపిస్తాడు, అక్కడ ఒక వచనం చూపిస్తాడు. చాలా ఒక వచనం చాలా నీకు, చాలా ఒక వచనం చాలా. బైబిల్ వద్దా? సారాంశం వద్ద మొత్తం చూడవా? ఏం చెప్తుంది సందర్భానుసారంగా చూడవా? ఇక అట్లా చూడనటువంటి వాళ్ళతో వాదించినట్టుగా మాట్లాడిదండుగా అనిపిస్తుంది. అవునా కదా? ఎందుకంటే వాళ్ళే ఆజ్ఞలు జారీ చేసేసారు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మినోడే ఈ లోకాన్ని జయిస్తాడు అని. ఈ వచనం తెలుసు నీకు? మళ్ళా నేను చూపించాల్సిన అవసరం లేదు.
దేవుడు అపోస్తలులు చెప్పారంటే దేవుడు చెప్పినాడు కదా, అపోస్తలులు చెప్పారంటే యేసు చెప్పినాడు కదా. ఏం చెప్తున్నారు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవడైతే నమ్ముతాడో వానిలోనే దేవుడు ఉంటాడు, అంటే వానిలోనే నేను ఉంటాను, వాడు నా యందు ఉంటాడు, అలా నమ్మితేనే ఉంటాడు. ఇక బైబిల్ సారాంశం చూడకుండా నువ్వు చూపించే అక్కడక్కడ వచనాలు తెలియకుండానే ఈ వచనాలు, ఈ మాటలు దేవుడు పలికేశాడు, దేవుడు రాయించేశాడంట అన్నా కదా. ఈరోజు చాలా మంది విశ్వాసులు బలంగా యేసుక్రీస్తును దేవుడు అని చెప్పేసి నమ్మటానికి వాళ్ళకున్నటువంటి ఆధారం, వాళ్ళకున్నటువంటి బేస్ ఏంటో చెప్పనా? వచనాలు కాదు, అక్షరాలు కూడా కాదు, కనీసం అక్షరాలను పట్టుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. 1,00,000 మంది విశ్వాసులు, ఎంత పెద్ద సేవకుడు తెలుసా? దగ్గర 40 సంవత్సరాలు సేవా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన చెప్పాడు అని అంటే మరి నిజం ఉండకుండా ఉంటుందా? నీ దగ్గర ఎంతమంది ఉన్నారు, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? వాళ్ళు ఎంత అనుభవం కలిగినటువంటి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు, అవునా కదా. అంతే, ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం కూడా అదే కోణంలో ఆలోచిద్దాం. మనం కూడా అదే కోణంలో ఎలా ఆలోచించాలి అంటే, ఒరే నీ బోధకుడు 1,00,000 మంది ఉంటే నేను ఇట్లా మాట్లాడితే, ఇక్కడ యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని మాత్రమే నమ్మాలి అని చెప్పేసి చెప్పినటువంటి వాడైనటువంటి యోహాను కంటే నీ బోధకుడు గొప్పవాడంటావా? ఒక్క మాట చెప్పు. మరి ఆ మాట ఆత్మపూర్ణుడై యోహాను గారు చెప్పారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కంటే కూడా గనుడా మీ బోధకుడు చెప్పు. పరిశుద్ధాత్మ చెప్పాడు, పరిశుద్ధాత్మ ద్వారా పలికాడు అని అంటే దేవుని మూలముగానే పలికారు అని బైబిల్లో చెప్పబడింది. అంటే ఇప్పుడు దేవుడంతటి ఆయనే చెబుతుంటే దేవుని కంటే మీ బోధకుడు గొప్పవాడా చెప్పు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ బేసెవరు అని అంటే బోధకుడు, మనకు బేసెవరు అంటే దేవుడు. వాడు బోధకుల మాట వింటారు, మనం దేవుని మాట విందాం. వాళ్ళ బోధకుల కంటే మన దేవునికి చాలా తెలుసు అని కాదు, బైబిల్ రాయించింది ఆయనకి తెలియంది నీకేం తెలుసు? ఆ దేవునికి తెలియంది నీకేం తెలుసు కోడి అంటున్నా నేను. నువ్వు 1,00,000 సార్లు చదువు, నువ్వు 1,000,000 సార్లు చదువు, నువ్వు ఎన్నిసార్లు చదువు, రాసిన ఆయన కంటే ఎక్కువైతే నీకు తెలియదుగా. రాయించింది ఆయన అయినప్పుడు ఇక ఆయన్ని దాటి నేను అడిగిపోతావు. అది నా బలం, అది నా ధైర్యం, అన్నా కదా. అది ఎప్పుడైనా సరే ఏ వచ్చిన అది మొదటి యోహాను పత్రిక 5:20 లాస్ట్ లో అది ఒకసారి డౌట్ ఉందా? 5వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. ఈ మాటలు ఇద్దరు ఉన్నారా లేదా? ఒక ఆయన గురించి తెలుసుకోవటం కోసం ఇంకొక ఆయన వచ్చాడట. సత్యవంతుడైన వానిని తెలుసుకోవటం కోసం దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము అని అన్నాడు. ఇప్పుడు ఇంతకు దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసు. ఇప్పుడు ఇంతకు సత్యవంతుడు అంటే ఎవరు? ఇక్కడ ఈ పదంలో సత్యవంతుడు అంటే ఎవరు? దేవుడు అని ఉట్టి మాటలతో మనం చెప్పుకోవటం కంటే కాస్త బైబిల్ రిఫరెన్స్ కూడా జోడిస్తే బాగుంటది కదా. యోహాను సువార్త, ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయం 33 చూడండి. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు. ఆయన సాక్ష్యం అంటే ఆయన ఎవరు? యేసుక్రీస్తు సాక్ష్యం అంగీకరించిన వాడు. క్లియర్గా ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సాక్ష్యము అంగీకరించువాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అది యేసుక్రీస్తు మాటను, యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో వాడు ఏం చేసినట్ట? దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసినట్టు. అంటే ఇప్పుడు సత్యవంతుడు ఎవరు? దేవుడు. బైబిల్ బట్టే కదా మనం డిసైడ్ అవుతున్నాం. సో ఇప్పుడు సత్యవంతుడు అనే మాట దగ్గర దేవుడు అని పెట్టి చదువుదాం. మనకు ఇది వచ్చిన ఫుల్ పర్ఫెక్ట్. మనము దేవుడిని ఎరగవలనని, దేవుడైన వాణిని అంటే సత్యవంతుడైన అని ఉంది కాబట్టి ఆ డైన అనేది మనము దేవుడైన వాణిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమ్మై దేవుని యందు ఉన్నాము. సత్యవంతుని యందు ఉన్నామంటే దేవుని యందు ఉన్నాము. ఎవరి యందు ఉన్నాము? దేవుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు.
ఇది ఆఖరి లైన్ వస్తూనే అడిగింది. ఆయనే నిజమైన దేవుడు అంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్తున్నారు వాళ్ళు. చెప్తున్నారు. ఆ చట్టంలో ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? ఇప్పుడు నీటిగా అర్థమైందా? అది మనము క్రీస్తునందు ఉంటే సత్యవంతుని యందు ఉన్నట్టు. ఆ సత్యవంతుడే నిజమైన దేవుడును నిత్య జీవనే ఉన్నాడు. ఆయనే అంటే ఆ సత్యవంతుడే. యేసుక్రీస్తు దేవుడు అనే రెఫరెన్స్ ఈ రిఫరెన్స్ చేస్తున్నారు. చేసి మొత్తం లిస్ట్ ఇచ్చేసి చెప్పురా. అదే కదా. ఇప్పుడు చాలా చోట్ల కూడా ఏసే నిజ దేవుడు. నేను ఒక రోజు నీ వచ్చిన కాడికి వెళ్ళి చదువుతున్నా అనుకోస్తుంది. కాదు కదా ఇలా కాదనిపిస్తుంది. మళ్ళీ ఆ చెప్పిన దాన్ని బేస్ చేసుకోవాలి. రెండు కన్ఫ్యూజన్ లో ఉంటాం. యేసు దేవుడు అని చెప్తున్నారు అంటే ఏ తేల్చుకోవాలి అని చెప్పి బాగా కన్ఫ్యూజన్ అనమాట. అందుకు అన్న ఇది కన్ఫర్మ్ అయిపోతే మనకి ఇంకా ఏజ్ దేవుడు అని అన్ని చోట్ల రెండు మనకి తండ్రి కుమారుడు ఉంటారు ఖచ్చితంగా. ఉంటది. అది ఇక్కడ మన గురించి ఒకటి గమనించాలి. బైబిల్ రాయించింది దేవుడు, రాసిన వాళ్ళు అపోస్తలులు, ఆత్మపూర్ణులే రాశారు అని అన్నప్పుడు క్లారిటీగానే ఉంటది. ఈ వచనం కూడా మనకి వివేకం అనుగ్రహించడం కోసం మనలో ఒకటి మనం అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేక మనం పొరపాటు పడుతుంటామే తప్ప వాళ్ళు పర్ఫెక్ట్ గా రాశారు. దేవునిగానే, యేసుప్రభువుని దేవుని కుమారుడుగానే నీటిగా చూపించి రాశారు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళు అపార్థం చేసుకోవటం వల్ల యేసుక్రీస్తు కూడా మరొక దేవుడుగా కనబడుతున్నాడు. అందుకోసమే కన్ఫ్యూజన్ చేసి లేనిది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్లకు. ఈరోజు ఒక్క దేవుణ్ణి ముగ్గురుగా ఎలా చూపించాలి, ముగ్గురిని మళ్ళీ ఒక దేవుడిని ఎలా చూపించాలో చచ్చిపోతున్నారు. కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఫైనల్ గా పెద్ద పెద్ద పండితులు అనుకొని చెప్పేసి చలామణిలో ఉన్నటువంటి క్రైస్తవ దొంగ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిన్ టు పిన్ అడుగుతూ కూర్చున్నాం అనుకో. ఫైనల్ గా వాళ్ళు చెప్పే మాట్లాడు తెలుసా, ఇది బతుకోలేదు అర్థం కాదు అన్నట్టు. దీనికి ఇప్పుడు మనకి పాత నిబంధనలు కూడా వచ్చిన ఉంది కదా క్లారిటీగా. 10 ఇర్మియా గ్రంథం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. అది అయిపోయా. అది ఇదే ఇక్కడ మనకి నీట్గా ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు మనగా ఇర్మియా గ్రంథంలో ప్రవక్త గారు వీళ్ళకి ఏంటి అంటే దేవుడే ఒక్కడే అని చెప్తున్నాడు. బైబిల్ మొత్తంలో కొత్త పాత నిబంధనలో దేవుడు ఒక్కడే అని అంటున్నాడు. చూస్తేనే ముగ్గురు కనపడుతున్నారు. ఏం చేద్దాం రాబోయే, అసలు ఏమి రాయి గొడవ అని చెప్పేసి ఆలోచించి మరి తప్పు అని అనలేము, కానీ ఏం చేద్దాం అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి పరిష్కారం, వీళ్ళు చూపిస్తున్న పరిష్కారం బైబిల్ ఇచ్చిన ఆలోచన కాదు. వీళ్ళ పరిష్కారం ఏంటంటే ముగ్గురిని కలిపేసి ఒక దేవుడు అంటే అయిపోరా. ముగ్గురు ఉన్నారు కాబట్టి తృప్తం. ఇప్పుడు పౌలు గారు రాసింది, ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఈ వచ్చిన ప్రవక్త గారు రాసింది. ఇర్మియా ప్రవక్త, ఈ యోహాను గారు అపోస్తులు ప్రవక్తలో మా పునాది మీద కరెక్ట్. అది సెట్ అయిపోద్ది. నిబంధనలో లేనిది కొత్తగా అపోస్తలులు రాయడానికి లేదు. దాన్ని బేస్ చేసుకునే రాయాలి. దానికి వ్యతిరేకంగా ఏది ఇక్కడ కొత్త నిబంధనలో కనపడటానికి వెళ్ళలేదు. మరి నీట్ గా ఉంది ఆ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. ఇంకా చెప్పాలి ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు ఉన్నటువంటి 3 క్యారెక్టర్లు కనబడుతున్నప్పుడు అందులో తండ్రి అనే క్యారెక్టర్ మాత్రమే దేవుడు అని బైబిల్ చెప్పలేదు. చెప్పిన తర్వాత కూడా కన్ఫ్యూజన్ అవుతున్నాం అని అంటే నీ బుద్ధి లోపం తప్ప మరొకటి కాదన్న విషయం అర్థం కావద్దు. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పెద్ద పండితులందరికీ వాళ్ళ బుద్ధి లోపం అంటే వాళ్ళు బైబిల్ ప్యూరిటీ అనేటటువంటి మిస్ అయిందని చెప్తున్నాను నేను. వీళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకొని 4వ శతాబ్దంలో ఒక గందరగోళం వ్యక్తి ఒక ఆయన బాగా హల్చల్ చేశాడు. అతనేషియస్ అనేటటువంటి వ్యక్తి కానివ్వండి, ఆయన గురువు అలెగ్జాండ్రియా అనేటటువంటి వ్యక్తి కానివ్వండి, ఆ దుర్మార్గులు చేసినటువంటి వాళ్ళ స్వాభిప్రాయాన్ని, వాళ్ళ సొంత ఆలోచనలు. ఎలాంటి సొంత ఆలోచన వాళ్ళంటే ఆ కాలంలో యూదులు యేసుక్రీస్తు ప్రభుల వారు నేను నా తండ్రి దేవుడు అని చెప్పి చెప్పగానే వాళ్ళు ఎలా అయితే అపార్థం చేసుకున్నారో అలా అపార్థం చేసుకుని కొత్త సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు ఆ కాలం నుంచి వాళ్ళు. సో ఈరోజు అందరూ కూడా వాళ్ళ వైపే తిరిగారు, కానీ ప్యూరిటీ బైబిల్ టు బైబిల్ నమ్ముతాం. త్రిత్వం అనేది చెప్పేసి లేదు కదా. 3 క్యారెక్టర్లు ఉన్నప్పటికీ తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్పేసి నీట్ గా చెప్పిన తర్వాత కూడా నీ గొడవ నీ గొడవ ఏంటి అని ఆలోచిస్తున్నటువంటి వాడు ఎవరు ఉన్నాడు ఇక్కడ అనా కదా. యేసుక్రీస్తు దేవుని స్వరూపం అంటే, ఆ దేవుని స్వరూపం అంటే దేవుడునే. వీళ్ళకి అట్లా అర్థం అవుతుంది. వీళ్ళు దైవంలోనంటే దేవుడు కదా, వీళ్ళకి అట్లా అర్థం అవుతుంది.
అంటే వీళ్ళ సొంత ఆలోచనలకు సొంత అభిప్రాయానికి అవకాశం ఇవ్వటం వల్ల ఈరోజు ఏమైపోయిందంటే మన బుద్ధిని బైబిల్ని దేవుని ఆలోచనని మిక్స్ చేశారు. అందుకోసమే మతంగా నిర్మాణం అయిపోయింది. ఈరోజు క్రైస్తవ ఒక మతంగా ఎందుకు సమాజంలో కనబడుతుంది అని అంటే ఇదనమాట. నీటిగా కోసడైనటువంటి పిల్లలు చెప్పాడు, దేవుడు మనందరికీ ఆకాశం మందు కానీ భూమి మీద కానీ దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు రబై, ఆ ఒక్కడే ఊరు అంటే తండ్రి అని ఇంత నీట్గా చెప్పిన తర్వాత కూడా నీ బుద్ధి అర్థం కాకపోతే ఏం చెప్పు. మళ్ళీ అక్కడే ఉంటది కదా. మళ్ళీ కిందకి వచ్చేసి ఆయన వలన సమస్తం కలిగిన అని అంటాడు. ఆ తర్వాత ఆయన ద్వారా సమస్తము కలిగినని చెప్పేసి అని అంటాడు. ఇదిగో చూడు అని చెప్పేసాను. ఏమర్థం అవుతుందో ఆయన నీకు డైరెక్ట్ గా పైన దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని చెప్పిన తర్వాత ఆయన ద్వారా కలిగిన అంటే ఆ ద్వారా కలగటం అంటే తెలియదు. నీకు అదార్థం కాకపోవటం వల్ల మళ్ళా పైన దాన్ని అపార్థం చేసుకొని మళ్ళా కలగలిపేసి గుంపులు పోయిందా అన్నట్టు, లేదంటే మిక్స్డ్ సాంబార్ చేస్తే టైపు అది నీ బుర్రకు అర్థం కావట్లే, నీకెక్కట్లే, నీ బుర్రకెక్కట్లేదని చెప్పేసి కాస్త ఆలోచించలేదంటే గమనుడు లేని చెప్పడానికి నీకెక్కడిది ధైర్యం. సో అలా రాయబడింది కాబట్టి నీకు ఆయన కూడా దేవుడు అని అర్థం అవుతుందా? అది నీకు అర్థం అవుతున్న విధానం తప్ప బైబిల్ చెప్పిన విధానంగా అది మనిషికి అట్లా అర్థం అవుతుంది. అందుకోసమే నేను అర్థం కావడం కోసం చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. సమస్తము దేవుని వలన కలిగింది, దేవుడే కలిగించాడు, దేవుడే సృష్టించాడు. ఎలా సృష్టించాడు అంటే తన కుమారుడి ద్వారా, క్రీస్తు ద్వారా అని అన్నారు. ఇప్పుడు ఇక ప్యూరిటీ లేనటువంటి వారికి బైబిల్ టు బైబిలే చూడాలి, దేవుడు కంక్లూజన్ ఇచ్చిన దాన్ని మనం నమ్మాలి అని లేనటువంటి వాళ్ళకి ఏమర్థం అవుతుందో తెలుసా? వాళ్ళ బుద్ధిని ఆధారం చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళకి ఏమర్థం అవుతుందో తెలుసా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా సృష్టి చేసినట్టే కదా, యేసుక్రీస్తు కూడా సృష్టికర్తేగా, వాళ్ళకి అట్లా అర్థం అవుతుంది. దీన్ని నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఎగ్జాంపుల్ అంటే ఉపమానం. నువ్వు టాపింగ్ వేస్తుంది కదా, బిల్డింగ్లు కట్టేది నువ్వే కదా, దేని ద్వారా కడతావు? ఏంటది? టాపీ లేకుండా ఏదైతే కట్టలేదా? ఏం చేయాలి? టాపీతోనే కదా కట్టేది. అంటే ఇప్పుడు టాపీ కూడా ఇల్లు కడుతుందిగా. అట్ట అర్థం అవుతుంది. అంటే టాపీని నువ్వు పట్టుకోకపోతే టాపీ ఏమైనా కడుతుందా? ఇది అర్థం కావాలి. ఇప్పుడు ఇలా మనం ఎగ్జాంపుల్ చెప్పామనుకో, మనల్ని ఎక్కిరించడానికి, మనల్ని తప్పుపట్టడానికి. అంటే ఇప్పుడు టాపీ యేసుక్రీస్తు ఇలాంటి బుర్ర లేనటువంటి వాళ్ళకు, అంటే మనల్ని ఎటకారం చేయడానికే ఇలాంటి బుర్ర లేనటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే పరలోక రాజ్యము ఆవగింజా అని ఎవరన్నారు? యేసు. అంటే పరలోక రాజ్యం ఆవగింజా అని చూస్తావా? ఉపమానానికి చెబుతున్నదాన్ని నీకు ఒక విషయం అర్థం కావటం కోసం ఎత్తుకున్న ఉపమానం నాయన ఇది. ఇదే అర్థం కాకపోతే నీకు బైబిల్ ఏం అర్థం అయితే చెప్పు. ఇదే అర్థం కానీ నువ్వు యేసుక్రీస్తు గురించి, దేవుడి గురించి చెప్తున్నావు అంటే అది విడ్డూరమే, అవునా కదా? ఇంకా పరలోక రాజ్యం దేని గురించి పోల్చబడుతుందో తెలుసా? పులిసిపోయిన పిండిని, అంటే పాడైపోయిన పిండి. అంటే పాడైపోయిన పిండి పరలోక రాజ్యం. పాడైపోయిన పిండి అని అంటే ఎగ్జాంపుల్ రా నాయన, అది ఎగ్జాంపుల్ రా నాయన, అది ఉపమానం, అవునా కదా? ఉపమానం నీకు అర్థం కావట్లేదు అని ఉపమానం. ఆ ఉపమానాన్ని బట్టి నువ్వు విషయాన్ని అర్థం చేసుకుంటావని, విషయం పట్ల పరిపూర్ణ అవగాహన రావటం కోసం అని చెప్పి ఉపమానమే తప్ప మళ్ళీ ఉపమానం లేదు. నేను చాలాసార్లు ఏమని చెప్పానంటే, ఒక పెద్ద గుంత తీసే ఉంది ఒక బావితో, దేని పట్టుకొని? పలుగు తీసుకొని, అవునా కదా? గుంత ఎవరైనా తీశారంటే ఎవరైనా పలుగు అని చెప్తారా? ఎవరైనా చెప్తారా? అవునా కదా? పలుగు ద్వారా గుంత తీశారు. అలాగే దేవుడు క్రీస్తు ద్వారా సృష్టిని చేశాడు అన్నారు. సృష్టికర్త ఎవరు చెప్పు? ఇప్పుడు కర్త అనే మాటకు అర్థం ఏంటి? అది టాపీని నువ్వు ఎలా తిప్పితే ఎలా తిరుగుతుంది. టాపీ ఏమైనా నీకు సలహా ఇస్తుందా? ఇటు తిప్పితే బాగుంటుంది, ఇలా రుద్దితే బాగుంటుంది, ఇలా పట్టుకుంటే బాగుంటుంది అని. సో కర్త కర్మ క్రియ నువ్వు వస్తావు కానీ టాపీ రాదు. ఇది అర్థం కావట్లేదు. ఇల్లు కట్టేటక్క అర్థం అవుతుంది, అక్కడ అర్థం అవుతుందని ఆ ఎగ్జాంపుల్ ఎత్తా. తెలియని అర్థం కాని విషయాన్ని అర్థం చేయించడం కోసం తీసుకునేది ఎగ్జాంపుల్, అవునా కదా? సో ఇలా అర్థం చేసుకుంటే బైబిల్ మొత్తంలో పాత కొత్త నిబంధనలు చూసి సృష్టికర్త అని ఎవరి గురించి రాయబడింది అంటే దేవుని గురించి, తండ్రి గురించి రాయబడిందని అట్లా నమ్మరాదు. మళ్ళీ నీ బుద్ధికి ఎందుకు పదులు పెడతావు? మళ్ళీ నీ బుద్ధిని ఎందుకు ఆధారం చేసుకుంటావు? నీ బుద్ధిని ఆధారం చేసుకోకు. వచనంతో వచనంలో ఉన్న దాని ప్రకారం నమ్ము కదా.
అదనమాట. కాబట్టి మనకు పరలోకం ఇచ్చేది దేవుడు. ఆ దేవుడు ఎట్ట నమ్మమని చెప్పాడు అట్ట నమ్మరాదు. నాకేదో నా బుద్ధి జ్ఞానం, నాకేదో పెద్ద జ్ఞానం ఉందని చెప్పేసి నువ్వేదో విశ్లేషణ చేశామని చెప్పేసి లేనిపోయింది బైబిల్లో చెప్పండి ఎందుకు నమ్మి ఎందుకున్నారు కానీ పోతాం అనా కదా. ఇంత నీట్గా క్లియర్గా విషయం అర్థం అవుతుంటే మనుషులు ఈరోజు చూడు ఎంత అంటే వాళ్ళు నాశనం చేసుకుంటారు లేదు. కాకపోతే ప్రేమిద్దాం. దేవుడు ఏమన్నాడంటే చంద్రపూర్ వారి మీద కనికరించండి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరు లాగండి అని చెప్పి చెప్పాడు. కాబట్టి దానికోసం ఈ ప్రయత్నం. ఓకేనా, నీకు క్లియర్ కదా? అది స్త్రీలు సంఘంలో ముసుగు వేసుకోకూడదా? స్త్రీలు సంఘంలో ముసుగు వేసుకోవాలి. సో ఇప్పుడు నీకు దేవుడు ఎవరో యేసుక్రీస్తు ఎవరో ఫుల్ క్లారిటీ కదా, క్లియర్ కదా? దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఆ విషయం ఓకే. ఇప్పుడు నెక్స్ట్